ఒక వ్యక్తి నీతిగా బ్రతకాలన్నా, ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాలన్నా పరిశుద్ధాత్మ గురించి అవగాహన లేకుండా నీతిగా బ్రతకలేడు, పరలోకానికి పోలేడు. చాలామందికి దేవుని గురించి చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. యేసుక్రీస్తు వారి గురించి చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అలాగా పరిశుద్ధాత్మ గురించి చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఒక్కొక్క సంఘం ఒక్కొక్క తీరే బోధిస్తారండి. పరిశుద్ధాత్మ గురించి కానీ, యేసు ప్రభు గురించి కానీ, దేవుని గురించి కానీ, సంఘం గురించి కానీ, బాప్తిసం గురించి కానీ ఒక్కొక్క సంఘం ఒక్కొక్క తీరుగా బోధిస్తారండి. సరే, మరి కింద ఉన్న ప్రేక్షకులు ఏం చేస్తారంటే ఎవరు చెప్పినా సరే అక్కడ కూర్చుంటారు, వింటారు, వాళ్ళ గృహాలకు వెళ్ళిపోతారు. కానీ బైబిల్లో అలా ఉందా లేదా అని పరిశీలించేవారు మాత్రం ఉండరండి. ఎవరైనా బైబిల్లో అలా పరిశీలించిన సంఘం ఎవరైనా ఉన్నారండి? బెరేయ సంఘస్థులు ఉన్నారండి. బెరేయ సంఘస్థులు అలాగ బోధిస్తున్నారా లేదా, అపోస్తులు అలాగ బోధిస్తున్నారా లేదా అని గమనించిన వాళ్ళు ఇప్పుడు లేరండి. అలా ఉందా లేదని కానీ ఎక్కడనో కొన్ని చోట్ల మాత్రం క్రీస్తు సంఘాలు ఉన్నారనుకోండి. మశాకులలో మాత్రం కొంతమంది ఉన్నారు కానండి, వాళ్ళని గమనించే అవకాశం కూడా ఇవ్వరు అసలుకి. కాబట్టి దేవుడి గురించి చాలా అభిప్రాయాలు. ఏంటి అభిప్రాయాలు అంటే దేవుడు ఒకడే, ఆయనే యెహోవా దేవుడు, ఆయనే యేసు ప్రభు, ఆయనే పరిశుద్ధాత్ముడు. యెహోవా దేవుడి గురించి అదే అభిప్రాయం. యేసుక్రీస్తు గురించి కూడా అదే అభిప్రాయం. పరిశుద్ధాత్మ గురించి అదే అభిప్రాయం. మశాకులలో ఇప్పుడు ముగ్గురు ఒకటనే మన భావన లేదండి. ముగ్గురు ఒకటనే భావన. చాలా భిన్న పరిశుద్ధాత్మ గురించి భిన్న అభిప్రాయం. యెహోవా దేవుడి గురించి క్లారిటీ లేకుండా, యేసు ప్రభు గురించి క్లారిటీ లేకుండా, పరిశుద్ధాత్మ గురించి క్లారిటీ లేకుండా ఒక వ్యక్తి బాప్తిసం పొందడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? యెహోవా దేవుడు మనసు తెలవకుండా, యేసు ప్రభు మనసు తెలవకుండా, పరిశుద్ధాత్మను మనసు తెలవకుండా మనం బాప్తిసం తీసుకోవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? బైబిల్లో మనం ఒక చోట చూస్తామండి. అపోస్తుల కార్యంలో అపోస్తులుడైన పౌలు కొరింథీ పట్టణం నుంచి ఎఫెసీ పట్టణానికి వచ్చిన తర్వాత ఎఫెసీ పట్టణంలో కొంతమంది శిష్యులు, ఒక 12 మంది శిష్యులు పౌలు తగులుతారండి. తగిలినప్పుడు మీరు పరిశుద్ధాత్మలో ఉన్నారనే సంగతి మీకు తెలుసా అని పౌలు వాళ్ళని ప్రశ్నిస్తాడండి. వాళ్ళు అంటారు కదండి, పరిశుద్ధాత్మలో ఉన్నారన్న సంగతే మాకు తెలియదు అని అంటారండి. వాళ్ళు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న, అసలు పరిశుద్ధాత్ముడు అనే ఒక వ్యక్తి ఉన్నాడన్న సంగతి వాళ్ళకి తెలియదంట. వాళ్ళు తెలవకుండా వాళ్ళు బాప్తిసం పొందేశారు. పౌలు ఎఫెసీ పట్టణానికి వచ్చిన తర్వాత ఆ సహోదరులు పౌలుకి ఎదురైన తర్వాత పౌలు వాళ్ళని ప్రశ్నించినప్పుడు, బ్రదర్ మాకు అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మాకు తెలియదు బ్రదరు. అరే మరి మీరు దేన్ని బట్టి మీరు బాప్తిసం పొందారు? మాకు ఈ బాప్తిసం ఇచ్చి యోహాను అతను మాకు బాప్తిసం ఇచ్చాడు. అతను దేన్ని బట్టి ఇచ్చాడంటే అతను మారు మనసు నిమిత్తం బాప్తిసం ఇచ్చాడు. కానీ పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతి మాకు తెలియదు. బాప్తిసం ఇచ్చి యోహానికి తెలుసా అండి పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతి? బాప్తిసం ఇచ్చి యోహానికి తెలుసా? వాళ్ళకు బాప్తిసం ఇచ్చేటప్పుడు పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతి యోహానికి తెలుసా? ఈ 12 మంది వాళ్ళకి యోహాను బాప్తిసం ఇచ్చిండు. వీళ్ళకి మాత్రం పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతి తెలియదు. వీళ్ళకు యోహానికి తెలుసా? యోహాను తెలుసు, వీళ్ళకి తెలియదు. యోహాను తెలుసు. యోహాను పుట్టుకతోనే పరిశుద్ధాత్మ పొందుకునే వ్యక్తి అండి ఆయన. వీళ్ళకి తెలియదు. పరిశుద్ధాత్మ ఉన్న సంగతి మాకు తెలియదు అన్నప్పుడు పౌలు ఏం చేశారని తెలుసా అండి? వాళ్ళకి మళ్ళీ యెహోవా దేవుని గురించి, యేసు ప్రభుని గురించి, పరిశుద్ధాత్మని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ వాళ్ళకి క్రీస్తు నామంలో మళ్ళీ బాప్తిసం ఇస్తాడండి. వాళ్ళకి బాప్తిసం ఇచ్చిన తర్వాత పౌలు అప్పుడు వాళ్ళ మీద చేతులు ఉంచినప్పుడు, వాళ్ళకు పరిశుద్ధాత్మ వాళ్ళ మీద దిగినప్పుడు వాళ్ళు అన్య భాషలో మాట్లాడడం మనం చూస్తాం. అపోస్తుల కార్యం 19వ అధ్యాయంలో ఆ సందర్భం ఉంది. మీ అందరికీ తెలుసు, చదవాల్సిన అవసరం లేదు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? వాళ్ళకి పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి తెలియదు, మనకు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మనకు తెలుసు. కానీ పరిశుద్ధాత్ముడు చేసే పనులేంటో మనకు తెలియదు. పరిశుద్ధాత్ముడు కార్యాలు ఏంటో మనకు తెలియదు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతి తెలిసి పరిశుద్ధాత్ముడు చేసే కార్యాలు తెలియకపోతే ఏమైనా ఉపయోగమా? ఏమైనా ఉపయోగం అండి? ఏం ఉపయోగం లేదు. వాళ్ళు ఎంతనో మనం కూడా అంతే.
వాళ్ళు ఎంతనో మనం కూడా అంతే. ఇప్పుడు పరిశుద్ధాత్మ గురించి తెలుసు అండి. ఇప్పుడు నాకు ఉదయ్ గారు తెలుసు నాకు, కానీ అతని క్యారెక్టర్ ఏందో తెలియకపోతే ఎలా ఉంటుంది నాకు? అతనితో నేను ఎలా సాహసం చేయగలను? కాబట్టి ముందు అతని వ్యక్తిత్వం తెలవాలి నాకు. పరిశుద్ధాత్ముడు ఏందో తెలవాలి, పరిశుద్ధాత్ముడి వ్యక్తిత్వం ఏందో తెలవాలి, పరిశుద్ధాత్ముడు చేసే కార్యక్రమాలు ఏంటో తెలవాలి. అప్పుడు నాకు పరిశుద్ధాత్ముడి మీద విశ్వాసం కలుగుద్ది. కాబట్టి పరిశుద్ధాత్ముడు తెలియకుండా పరిశుద్ధాత్మ గురించి అవగాహన లేకుండా ఎన్నో సంఘాలలో, ఎంతో చర్చిలలో ఎంతోమంది సభ్యులు బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ అవగాహన లేకుండా బ్రతుకుతున్నారండి ఈరోజు. అందుకే అంటే కొద్దిగా పరిశుద్ధాత్మ గురించి మనకు కొద్దిగా అవగాహన కలగడానికి నేను ఈ పాఠం ఎంచుకున్నా. అంటే మేము ప్రతి నెలలో క్లాస్ పెట్టుకుంటాం, అలా ఏదో ఒక పాఠం పెట్టుకుంటాం, అలా చెప్పుకుంటాం. అట్లాగా ఈరోజు పరిశుద్ధాత్మ మాకు సంతోషం ఏంటంటే, ఇప్పుడు మనందరం ఎవరో మన మామయ్య కూతురుదో లేకపోతే ఇంకొకరిదో పెళ్లి జరుగుతుందండి, మనం అందరం ఇంటిల్లి బాధలు వెళ్ళిపోతాం కదండి. ఎంత సంతోషం ఉంటుంది అక్కడ, చాలా సంతోషం. ఇప్పుడు మా ఇంటికి వచ్చారండి వీళ్ళంతా, మా చెల్లెళ్ళంతా. ఇప్పుడు మనంతా ఒక తండ్రి పిల్లలే కదండి. నేనైతే కులం చూడొద్దండి, మనిషి స్థాయి చూడొద్దండి. అతడు యేసుప్రభు నామంలో క్రీస్తు సంఘస్థుడా, యేసుప్రభు నామంలో ఒక అవయవం చూడాలి. అప్పుడు మన సహోదరులం మనం సంతోషపడాలన్నమాట. ఒక తండ్రి పిల్లలు కాదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం పరిచయం అయినాం, అందరం మనం కలుసుకున్నాం, ఒక తండ్రి పిల్లలు, మనం ఒక తండ్రిని ఆరాధిస్తున్నాం. ఆ ఫీలింగ్, ఆ సంతోషం ఉండాలి. అసలుకి స్థాయిలు చూడొద్దండి. క్రీస్తు సంఘస్థులు కానీ దేవుని నమ్ముకున్న వాళ్ళు, కులాలు చూడొద్దండి. మనం దేవుని పిల్లలం. ఎక్కడెక్కడో ఉన్న మనం అందరం ఇలా కలుసుకున్నాం, సంతోషంగా ఉండాలి. పిల్లలు అందరూ ఆ అత్తమ్మ కలిసింది, ఆ నాయనమ్మ కలిసింది, ఆ అమ్మమ్మ కలిసి అందరం చుట్టూలు అందరం కలుసుకున్నాం. ఎంత సంతోషంగా ఉంటుంది, ఎంత ఆప్యాయతగా ఉంటుంది. అలాంటి ఫీలింగ్ ఉండాలి. అంత మనశ్శాంతిగా ఉంటేనే. ఇప్పుడు మనం ఇక్కడ దరిదాపు సుమారుగా ఒక 20 మంది అనుకున్నాం. నేను ఇంక 23 మంది ఉన్నానంట. అవునా కదా? 20 మంది ఉన్నారు, ఇంకా 3 ఎగస్ట్రా ఉన్నారంట. నేను అవునా కదా? ఎవరండి? యెహోవా దేవుడు ఉన్నాడు, యేసు ప్రభు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఎప్పుడైనా అనుకున్నామమ్మా మనం ఆరాధనలో మన పక్కనే యెహోవా దేవుడు ఉన్నాడు, మన పక్కనే యేసు ప్రభు ఉన్నాడు, మనతో పాటు కూడా యేసు ప్రభురాత్రి భోజనంలో పాల్పొందుతున్నాడు. ఆ ఫీలింగ్ ఉండాలండి ఆరాధనలో. ఆ ఫీలింగ్ ఉంటేనే మనం ఆనందం పొందగలుగుతాం. ఆదివారం ఎప్పుడు వస్తుందా అని అనుకుంటాం, లేకపోతే ఆదివారం అప్పుడే వచ్చిందా అనుకుంటాం. అప్పుడే వచ్చిందా అప్పుడే వచ్చిందా అంత మీనింగ్ తేడా మారిపోద్దండి. కాబట్టి పరిశుద్ధాత్మ గురించి నేర్చుకుందాం. ఆ అవగాహన ఉండాలి మనకు. అంటే ఇవాళ ఒక్కరోజే పరిశుద్ధాత్మ గురించి తెలియకపోవచ్చు. మనం బ్రతికిన రోజులు ఇంకా నేర్చుకోవాల్సిందే పరిశుద్ధాత్మ గురించి. లేఖనాలు చదువుతున్న కొద్దీ పరిశుద్ధాత్మ గురించి నేర్చుకోవాల్సిందే. జస్ట్ బేసిక్ చూస్తున్నాం. ఎంత పెద్ద పాఠమో, ఎంత హార్డ్ ఉంటుందో అని బుర్ర ఖరాబ్ చేసుకోవాల్సిన పని లేదండి అసలుకి. మనం ఎప్పుడు చదువుతున్న లేఖనాలే, ఎప్పుడు చూస్తున్న వచనాలే మనం దీని పరిశుద్ధాత్మ పాఠానికి అన్వయించుకొని మనం చదువుతాం. అంటే ప్రశాంతంగా వింటే చాలు. ఎవరి మనసులో ఏం చికాకులు ఏం లేవు, ఎక్కడ ఏం టెన్షన్లు ఏం లేవు. రైట్. నేను అసలు యాక్చువల్గా ముందు పేర్లు రాపిద్దాం అనుకున్నాను. నేను ఏమేమి రాపిద్దాం అనుకుంటున్నాను, కొన్ని ముందు ఏం చేస్తానంటే కొన్ని ఎగ్జాంపుల్గా పరిశుద్ధాత్మ పేర్లు చెప్పాలనుకుంటాను నేను. బైబిల్లో పరిశుద్ధాత్మకి ఏమేమి పేర్లు వాడినరు, బైబిల్లో పరిశుద్ధాత్మకి ఏమేమి పేర్లు వాడారు అంటే బైబిల్లో పరిశుద్ధాత్మ ఏం పేర్లు వస్తే మనం గుర్తించాలి. అలాగా ఒక టైటిల్ పెడతాను, దాని కింద వచనాలు రాసుకుందాం. మనకి ఇది అర్థమైపోయింది అనుకోండి, ఆ కింద చదివే వచనాలన్నీ క్లియర్గా అర్థమైపోతుంటాయి. ఓహో, పరిశుద్ధాత్మని ఈ పేర్లతో పిలిచారా, ఈ మాట వచ్చిందనంటే ఇది పరిశుద్ధాత్మ గురించా అనేది మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అంటే వచనం అర్థం కావాలి. వచనం అర్థం అయితే వచ్చే ఆనందం మామూలు ఆనందం కాదండి. ఆ వచనాన్ని అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను పరిశుద్ధాత్మ పేర్లు చెప్తాను మీకు. పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధాత్మ అదొక్క పేరే లేదు బైబిల్లో. పరిశుద్ధాత్మకి చాలా పేర్లు ఉన్నాయి. ఒకటి పరిశుద్ధాత్మ, 2 ఆత్మ. బైబిల్లో ఆత్మ అనే పదాలు చాలా వస్తాయి. ఆ పదాలు ఇంకు ఒత్తుగా పోసి రాసినట్టు ఉంటుంది కదండి. పెద్ద అక్షరాలతో ఉంటుంది, అక్షరాలు ఇంకు ఒత్తుగా ఉన్నట్టుగా ఉంటుంది.
మనకు ఆత్మ అనే పదాలు పడతాయి. 3 పరిశుద్ధాత్మకి ఇంకేం పేరు వాడారంటే దేవుని ఆత్మ. 4 ప్రభు ఆత్మ. 5 యెహోవా ఆత్మ. 6 క్రీస్తాత్మ. 7 ఆదరణకర్త. 8 సత్యస్వరూపి ఆత్మ. 9 ఇలాంటి పేర్లు బైబిల్లో పరిశుద్ధాత్మకు వాడారండి. ఇలా నా 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 ప్రశ్న ఏంటంటే, నాకు అర్థం కాదు ఏంటంటే, పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధాత్మని పేరు పరిశుద్ధాత్మే, ఆత్మ అంటే పరిశుద్ధాత్మే, ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మే, సత్యస్వరూపి ఆత్మ అంటే పరిశుద్ధాత్మే. కానీ యెహోవా ఆత్మ అంటే పరిశుద్ధాత్మ గురించా మాట్లాడింది? నేను యెహోవా గురించి అనుకుంటున్నా. ప్రభు ఆత్మనుంది. ప్రభు ఆత్మ అంటే నేను యెహోవా ఆత్మ గురించేనేమో అనుకుంటున్నా. దేవుని ఆత్మ ఉంది. దేవుని ఆత్మ అంటే యెహోవా గురించిన ఆత్మే అనుకుంటున్నాను నేను. దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధాత్మే, ఆత్మ అంటే పరిశుద్ధాత్మ గురించే, ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ గురించే, సత్యస్వరూపి ఆత్మ అంటే పరిశుద్ధాత్మ గురించే. కానీ క్రీస్తాత్మ అంటే ఏంది? క్రీస్తాత్మ అంటే క్రీస్తాత్మ కదా. జనార్దన ఆత్మ అంటే జనార్దన ఆత్మని గురించి కదా. శైలాత్మ అంటే శైల ఆత్మ గురించి కదా. యెహోవా ఆత్మ అంటే యెహోవా ఆత్మ గురించా పరిశుద్ధాత్మ గురించా? యెహోవా ఆత్మ గురించా పరిశుద్ధాత్మ గురించా? ఇటు కూర్చో నువ్వు నాకు అవపడట్లే. యెహోవా ఆత్మ గురించి నేనేమనంటే మీరు ముందే అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ పేర్లను రాసిన పైన ఒకసారి పరిశుద్ధాత్మ పేర్లు అన్నప్పుడు ఇవన్నీ పరిశుద్ధాత్మ పేర్లే. యెహోవా ఆత్మ అన్న పరిశుద్ధాత్మ పేర్లే. కానీ నీకు నా డౌట్ ఏంటంటే, యెహోవా ఆత్మ అంటే పరిశుద్ధాత్మ ఎట్లా అవుతాడు? యెహోవా ఆత్మ గురించి అవుతుంది కానీ పరిశుద్ధాత్మ గురించి ఎట్లా అవుతాడు? మొదట్లో అయితే నాకు తలకాయ పలిగిపోయేదండి అవగాహన లేనప్పుడు. యెహోవా ఆత్మ అంటే యెహోవా గురించి, క్రీస్తాత్మ అంటే క్రీస్తు గురించి, పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధాత్మ గురించి అనుకునేవాడిని. అలాంటి సందేహం ఉందండి ఎవరికన్నా? మీకు ఎవరికన్నా యెహోవా ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడే అని మనం ఎట్లా క్లియర్ చేసేసుకోవాలి? క్రీస్తాత్మ అంటే పరిశుద్ధాత్మ గురించి అని చెప్పి మనం ఎట్లా క్లియర్ చేసేసుకోవాలి? ప్రభు ఆత్మ అంటే పరిశుద్ధాత్మ గురించి అని మనం ఎట్లా క్లియర్ చేసేసుకోవాలి? అంటే బైబుల్ చదివేటప్పుడు, వచనం చదివేటప్పుడు ఈ క్లారిటీ మనకు లేదనుకో, యెహోవా గురించి మాట్లాడుతున్నాడా, పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాడా, అది క్రీస్తు గురించి మాట్లాడుతున్నాడా, పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నా, అది 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 క్లియర్ కాదండి. కాబట్టి మనం అది క్లియర్ చేసుకుందాం. బైబిల్లో చాలా చోట పరిశుద్ధాత్మ గురించి ఎక్కడ మాట్లాడినా సరే ఈ పదాలతో మాట్లాడండి. ఇక ఈ పదాలు ఎక్కడున్నా సరే, ఇంకా పేర్లు ఉన్నాయి, ఈ పదాలు మెయిన్గా ఎక్కువ పదాలు అవపడతాయి. ఈ పదాలు ఎక్కడున్నా సరే పరిశుద్ధాత్మ గురించి అని మనం అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి నేను ఒక విషయం చూపిస్తాను. యెహోవా ఆత్మ అని ఉంది. యెహోవా ఆత్మ దగ్గర లేకపోతే ప్రభు ఆత్మ గురించి ఉందాం. ఫస్ట్ ప్రభు ఆత్మకు దగ్గర లూకా సువార్త 4:18 ఆ మాట ఉంటుంది చూడండి. 4:18 రైట్. ఇక్కడ నాకు 3 వ్యక్తులు అవపడుతున్నారండి. ఇప్పుడు నేను చదివిచ్చిన పేరాలో 3 వ్యక్తులు అవపడుతున్నారు. నాకు ఆ 3 వ్యక్తులు క్లియర్ చేసేయాలి మీరు. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను.
చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకు ప్రభు ఇచ్చవర్షము ప్రకటించకుండాను ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఈ చదివిన పేరాల్లో 3 వ్యక్తులు అవపడుతున్నారు. 3 వ్యక్తులు ఎవరంటే యెహోవాదేవుడు అవపడుతున్నాడు, పరిశుద్ధాత్ముడు అవపడుతున్నాడు, యేసుప్రభు అవపడుతున్నాడు. ఇప్పుడు ఆ మాటలు చెప్పేది ఎవరి గురించి? ఆ మాటలు చెప్పేది ఎవరి గురించి? ప్రభువాత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించాను. ఎవరిని అభిషేకించారు? ఎవరిని అభిషేకించారు? యెహోవాదేవుడు యేసుప్రభును అభిషేకించిండు. ఎలాగ అభిషేకించిండు? ఆత్మ ద్వారా అభిషేకించిండు. 3 అవపడుతున్నారండి ఆ పేరాలో. ఇప్పుడు అక్కడ ప్రభువాత్మ నా మీద ఉన్నది అన్నప్పుడు, ప్రభువాత్మ అన్నప్పుడు మనం ఎవరని అర్థం చేసుకోవాలి? అక్కడ పరిశుద్ధాత్మనే మనం అర్థం చేసుకోవాలి. అదే పేరాలో యెహోవాదేవుడును మనం ఏమని సంబోధించారు? అక్కడ మాట చూడండి, యెహోవాదేవుడికి ఏం పదం వాడారు? అక్కడ ఆయన అనే పదం వాడారండి. ఆ మ్యాటర్ మొత్తం చెప్పేది ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి. ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదండి ప్రభువాత్మ అంటే ఎవరని. మనం ఒకవేళ ఆ విషయం అర్థం కాకపోతే, అందులో 3 వ్యక్తులు ఉన్న సంగతి మనకు అర్థం కాకపోతే, ప్రభువాత్మ అనే మాట ఎవరి గురించి అనుకుంటాం మనం? అక్కడ పెద్ద అక్షరాలు ఉంది, ఆత్మ గురించి పెద్ద అక్షరాలు ఉంది. నేనైతే యెహోవా గురించి అనుకుంటా. అర్థం కాకపోతే ఖరాబ్ అవుతుందండి బుర్రు. ఆ పేరాలో ఇప్పుడు 3 వ్యక్తుల సంగతి అర్థమైంది. ప్రభువాత్మ అంటే మనకు ఎవరని అర్థమైంది? ఇక్కడ పరిశుద్ధాత్మ గురించి అర్థమైంది. అలాగా బైబిల్లో ప్రభువాత్మ అనే చోట చాలా చోట వస్తుంది. మనం ఆ వచనాన్ని చదివి ఆ వచనంలో ఎవరున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఆ సందర్భం ఏంటి అది గమనించకపోతే ఎవరు ఏందనేది మనకు అర్థం కాదండి అసలు కదా. నెక్స్ట్ క్రీస్తు ఆత్మ. రోమపత్రిక అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయలేను, టైం సరిపోదు మనకు. కొన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తా, అంటే ఆ దారి చూపిస్తా. అప్పుడు మీరు ఇంకొక పదాన్ని అర్థం చేసుకోవడానికి, ఇంకొక ఏదైనా వచనం అర్థం చేసుకోవడానికి మీకు అవకాశం దొరుకుద్ది. రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో, రైట్, మళ్ళీ ఒకసారి నేను చదువుతాను. దేవుని ఆత్మ మీలో నివసించని ఎడల, ఇక్కడ దేవుని ఆత్మ అంటే ఎవరు అనుకోవాలి? ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ అనుకోవాలి. దేవుని ఆత్మ మీలో నివసించని ఎడల, మీరు నివసించి ఉన్న ఎడల, నివసించని కాదు, నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు. ఆ మాట మీకు అర్థమైంది అనుకుంటున్నాం. ఒకవేళ పరిశుద్ధాత్మ మీలో ఉంటే మీరు శరీరానుసారులు కాదు, మీరు ఆత్మానుసారులు అని ఆ మాట క్లియర్ ఇచ్చింది. కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. పైనేమో దేవుని ఆత్మ అన్నాడు, కిందేమో క్రీస్తు ఆత్మ అన్నాడు. అంటే క్రీస్తు ఆత్మ అంటే ఎవరు, దేవుని ఆత్మ అంటే ఎవరు అనేది మనం కొద్దిగా నిదానంగా ఆలోచిస్తే, పైననేమో దేవుని ఆత్మను సంబోధించిండు, కిందనేమో క్రీస్తు ఆత్మను సంబంధించిండు. అంటే ఆ వచనం రాసేటప్పుడు గ్రంథకర్త అలా రాశాడండి. దేవుని ఆత్మని క్రీస్తు ఆత్మని పోల్చారు, కానీ ఇద్దరు క్రీస్తు ఆత్మ గురించే. ఇప్పుడు క్రీస్తు ఆత్మ అంటే ఏంది, దేవుని ఆత్మ ఎలా అర్థం చేసుకోవాలి మనం? పైన దేవుని ఆత్మ ఉంటేనేమో మనం శరీరానుసారులం కాదు, ఆత్మసారులు అని చెప్పిండు. ఒకవేళ ఆ ఆత్మ లేకపోతే క్రీస్తు మీలోనున్న ఎడల పైన ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడే అయితే వాడు ఆయనవాడు కాడు. ఎవరైన వాడు కాదు, అదనమాట. అట్లా అర్థం చేసుకోవాలి. క్రీస్తు ఆత్మ లేకపోతే నువ్వు దేవుని మనిషి కాదు, నువ్వు దేవుని కుమారుడు కాదు. క్రీస్తు ఆత్మ ఉంటేనే నువ్వు దేవుని కుమారుడివి, దేవుని ఆత్మ నీలో ఉంటేనే నువ్వు ఆత్మానుసారుడివి. ఇప్పుడు ఇదంతా కొద్దిగా చదువుకునేటోళ్ళకి, మనం బైబిల్ చూసి చదివేటోళ్ళకి అర్థమవుతుందండి. ఇప్పుడు మా సంతోషం ఉంది, అమ్మగారు మీకు వచనాలు అర్థం కాకపోయినా నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి.
ఎందుకంటే వాళ్ళు బైబిల్ చూడలేరు, చదవలేరు. కాబట్టి నా మాటలు గ్రహించడానికి ప్రయత్నం చేయండి. ప్రతి వచనం గమనించాలండి. వచనం గమనించకపోతే మాత్రం ఈ అసలు బుర్రకెక్కదు. ఇప్పుడు ఆ వచనం మీకు అర్థమైంది కదండి, దేవుని ఆత్మ క్రీస్తు ఆత్మ గురించి అర్థమైందండి. ఇంకొకసారి మీకు ఎప్పుడైనా ఆ వచనం కంట్లో పడ్డదనుకో మీకు ఇది గుర్తొస్తుందండి. దేవుని ఆత్మ అన్న పరిశుద్ధాత్మ గురించి, క్రీస్తు ఆత్మ అన్న పరిశుద్ధాత్మ గురించి. ఆడ యెహోవా దేవుడి గురించి కూడా మాట్లాడింది. ఒకవేళ క్రీస్తు ఆత్మ లేనివాడు అయితే వాడు ఆయన వాడు కాదు అనే మాట వాడిండండి. ఆ పదాన్ని అంత స్లోగా చదివి అర్థం చేసుకోవాలండి. ఏదో చదువుకుంటూ పోతే అర్థం కాదండి. కాబట్టి బైబిల్లో యెహోవా ఆత్మ ఉన్నా, క్రీస్తు ఆత్మ అన్న పరిశుద్ధాత్మ గురించే. అది ఎట్లా క్లియర్ చేసుకోవాలంటే ఇలా చదువుకోవాలి. ఆడ ఎవరున్నారు, యెహోవా దేవుడి గురించి మాట్లాడుతున్నాడా, యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నాడా, పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాడా అనేది మనం అర్థం చేసుకోవాలి. అలా చదివితే మనకు అర్థం కాదండి. పరిశుద్ధాత్మడా లేకపోతే యెహోవా గురించా లేకపోతే యేసు ప్రభు గురించా మనకు అర్థమైతే అర్థం కాదండి. అది మనం శ్రద్ధగా చదవకపోతే ఎన్ని సంవత్సరాలు మనం వచనం చదివినా మనకు అర్థం కాదండి. ఇవాళ చాలామంది బైబిల్ దగ్గర పెట్టుకొని వస్తారు, వచ్చి కూర్చుంటారు. కానండి వచనం పాస్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆ వచనాన్ని అర్థం చేసుకోరండి. ఆ పాస్టర్ గారు కూడా ఆ వచనాన్ని అర్థం చేసుకున్నంత టైం కూడా ఇవ్వడండి. అసలుకి ఇంకో వచనానికి వెళ్ళిపోతాడేమండి అమ్మడే. ఒక ఆదివారం ఆరాధనలో ఒక పెందెకొస్తు చర్చిలో తెలుసా అండి, ఇన్ని వచనాలు చెప్తారండి రాసుకోవాలని. రాసుకోవడానికే టైం సరిపోద్దండి. రాసుకోవడానికే టైం సరిపోద్ది. ఆ వచనం అర్థం చేసుకునేది ఎప్పుడు? రైట్. పరిశుద్ధాత్మకు వాడబడిన పేర్లు ఇవి. జనరల్గా మనం ఇలా రాసినాం. ఆత్మ అనడానికి చాలా చోట్ల చూసినాం. లూకా సువార్త ఇలా మీకు వీటికి వచనాలు కావాలంటే లూకా సువార్త 11వ అధ్యాయము 13వ వచనంలో ఈ మాటకి ఉంటుంది. ఆత్మ గురించి మత్తయి సువార్త 4:1 ఈ మాట గురించి ఉంటుంది. 3:16లోనేమో దేవుని ఆత్మ గురించి, మత్తయి సువార్త 3:16లో దేవుని ఆత్మ గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. యెహోవా ఆత్మ గురించి రాసుకున్నాం, ప్రభు ఆత్మ గురించి రాసుకున్నాం, క్రీస్తు ఆత్మ గురించి రాసుకున్నాం, యెహోవా ఆత్మ గురించి రాసుకున్నాం అండి. యెషయా గ్రంథం 11:2లో ఉంటుంది. యెషయా గ్రంథం అంటే చాలా చోట్ల ఉంటాయి. నేను గ్యాజెట్ తీసుకుని అలా ఒక్కొక్క వచనం 11:2 అప్పుడు ఆ వచనాలు చదువుకొని మనం ఆ వచనం అర్థం చేసుకోవాలన్నమాట. యోహాను 15:26 రోమపత్రిక 8:9 మీరేం చేస్తారంటే పరిశుద్ధాత్మ పేర్లను రాసుకొని ఏ పాయింట్ పెట్టుకొని ఇట్లా 1, 2, 3 వేసుకొని అలా రాసేసుకోవాలన్నమాట నీట్గా. అంటే ఈ పాటను మొత్తం కూడా ఇదంతా చదివితే నాకేమర్థమైందంటే, ఒక వచనాన్ని చదివి ఆ వచనంలో ఎంతమంది వ్యక్తులు ఉన్నారు, యెహోవా దేవుడి గురించి ఏం పదం వాడారు అక్కడ, పరిశుద్ధాత్మ గురించి ఏం పదం వాడారు అక్కడ, యేసు ప్రభు గురించి ఏం పదం వాడారో అక్కడ అనేది ఆ వచనం మనం గమనించాలి. గమనించకపోతే అల్లకొల్లం అయిపోతుందండి. పరిశుద్ధాత్మ వ్యక్త శక్తిన వ్యక్త శక్త లేకపోతే అంటే మీకు అక్కడ ఏమైనా అర్థమైందండి? ఈయన స్త్రీనా పురుషుడా, లేకపోతే ఇది మనిషి బొమ్మన, అలాగనమాట. ఆ టైటిల్ అలా 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 అర్థం చేసుకోవాలన్నమాట. మీరు ఒకసారి నాకు చెప్పండి, పరిశుద్ధాత్ముడు
అసలు వ్యక్తినా శక్తినా బాగా ఆలోచించుకొని చెప్పాలి. శక్తినా వ్యక్తి ఆగా ఆ పాప ఏమంటుంది, పరిశుద్ధాత్ముడు శక్తి అని ఏమంటుంది, నువ్వు చెప్పమ్మా. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తినా లేదా శక్తియా? అంటే శక్తి వ్యక్తికి ఏంటో మీకు తెలుసు కదా. ఇప్పుడు వ్యక్తి అంటేనేమో వ్యక్తిత్వం కలిగి ఉంటాడండి. వ్యక్తిత్వం అంటేనేమో ప్రేమ, జాలి, దయ, కరుణ, ఇవన్నీ ఒక వ్యక్తికి వ్యక్తిత్వం కలిగి ఉంటాడండి. ఇలాంటి స్వభావం ఉంటుందండి. శక్తికి అలాంటి స్వభావం ఏమి ఉండదండి. ప్రేమ ఉండదు, జాలి ఉండదు, దయ ఉండదు, కనికరం ఉండదు, ఏముండదు. శక్తికి ఏముండదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇది కరెంట్ దిగబడ్డదండి. ఇది కరెంట్ దిగ అది జాయింట్ ఉంది. ఆ పాప వస్తుంది, ఆ నుంచి ఈ శక్తి ఫీల్ అవుతుందండి. పాప వస్తుంది, షాక్ కొడుతుంది, ఈ పాప వస్తుంది, షాక్ కొడుతుంది, ఆ శక్తి ఫీల్ అవుతుందండి? ఫీల్ అవ్వదు. అదే వ్యక్తి అయితే ఫీల్ అవుతాడు, కాపాడడానికి ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వ్యక్తినా శక్తినా? అర్థమైందమ్మా? వ్యక్తి, శక్తి కాదు. పరిశుద్ధాత్ముడు వ్యక్తి శక్తి అనేది ఇప్పుడు వరకు కొన్ని మతశాఖలలో క్లారిటీ లేదండి. మతశాఖలకి పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి శక్తి అనేది క్లారిటీ లేదు. నేను వాస్తవం చెప్తున్నా. మీరు మీరు సింపుల్గా తీసేయచ్చేమో. మీరు ఒక పెంతెకోస్తు చర్చికి వెళ్ళండి, పెంతెకోస్తు సభ్యులను అడగండి, ఉదయం పెంతెకోస్తు కానీ పెంతెకోస్తులు కానీ కొంతమంది మన ఏరియాలో కొంతమంది వాళ్ళు ఎవరి పేర్లు వద్దు, వాళ్ళకు పరిశుద్ధాత్ముడు వ్యక్తి శక్తి అనేది అసలు క్లారిటీ లేదండి. అసలుకి పరిశుద్ధాత్ముడు వచ్చింది అని అక్కడ ఉన్న వాళ్ళు అలా ఫీల్ అవుతారండి, పరిశుద్ధాత్ముడు వచ్చేసిందని. ఇప్పుడు పాటలు పాడతారండి మతశాఖలలో. ఒక్క పాట ఉండదండి. ఆ పాట ముందు వెనక ఏముండదనండి. కొన్ని 10 పాట 20 పాట పాడతారండి. పాటలకి గంటన్నర టైం ఇస్తారండి. వాక్యాన్ని మాత్రం అర్ధగంట చెప్పి ముగించేస్తారండి. ఆ పాటలు పాడేటప్పుడు ఆ పాటలు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్ పాడేటప్పుడు అంటే కంప్లీట్ అయిపోయిన తర్వాత వాక్యంలోకి వెళ్ళిపోతామన్న ముందు అందరినీ నిలబెట్టేస్తారు. ఒక పాట చిన్నగా స్లోగా ఎత్తుకుంటారండి. స్లోగా ఎత్తుకొని హై పిచ్కి వెళ్ళిపోతారండి. అప్పుడు ఈ డ్రమ్ కొట్టే ఆయన ఉంటాడు కదండి, ఆయన కూడా ఈమె స్లోగా పాడుతున్నప్పుడు స్లోగా కొడతాడు. ఆ తర్వాత ఈ స్పీడ్ పెంచే కొద్దీ ఆయన స్పీడ్ పెంచుతారండి. ఇక వీళ్ళు ఏం చేస్తారంటే చప్పట్లు బాగా కొడతారు కదండి. ఎంత స్పీడ్ కొడతారంటే చప్పట్లు అంత స్పీడ్ కొడతారండి. అసలు ఆకుండా ఆ చప్పట్లు కొట్టి 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 వాళ్ళు స్టడీగా నిలిపోయే పరిస్థితి కూడా ఉండదు. ఇక ఆ టైంలో వాళ్ళు ఎటుగదులుతారు కూడా తెలియదు. కాదు ఎటుపోతురు కూడా తెలియదు. అప్పుడు చాలామంది నేను మతశాఖలో ఉన్నప్పుడు ఏమన్నా తెలుసా, అరే పరిశుద్ధాత్మ వచ్చిందా మాకు కూడా తెలియదండి. వచ్చిందని అనుకునేటోళ్ళం. పరిశుద్ధాత్మ అసలు వ్యక్తి శక్తి అని మతశాఖలో ఉన్నప్పుడు తెలియదు మాకు. క్రీస్తు సువార్తి కూడా ఒక ఆయన వచ్చి బోధించినప్పుడు మాకు పరిశుద్ధాత్ముడు అనే ఒక వ్యక్తి ఉన్నాడా. ఇప్పుడు యాను ఈ అన్ని దేవతల దగ్గర పోయి ఊగరండి, ఏదో అమ్మవారి జాతర కాడ ఊగరండి. వాళ్ళ శిఖం ఊగుతారు కదండి. వాళ్ళకేం వచ్చిందని, వాళ్ళకు కూడా పరిశుద్ధాత్మ శక్తి వచ్చిందని. అమ్మవారు వచ్చింది. ఇంకో గుడి కాడ అలా ఏమనండి. పరిశుద్ధాత్ముడు వస్తే ఇట్లా గంతులు వేస్తారా అంటే అసలు నేను ఏమంటా, గంతులు వేయడం పక్క పెట్టండి. అసలు వాళ్ళకి వ్యక్తి శక్తి అనేది క్లారిటీ లేదు. మనకు కూడా లేదా? మనకు కూడా పరిశుద్ధాత్ముడు వ్యక్తి శక్తి అనే క్లారిటీ లేకుండా బాప్తిసం పొందేసావా? బాప్తిసం పొందినప్పుడు మనకు పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి, ఆయన వ్యక్తిత్వం గలవాడు, సర్వశక్తి గల వ్యక్తి అని మనకేమైనా అవగాహన ఉందా అసలుకి? ఒకసారి మనం బాప్తిసం తీసుకున్న స్టేజ్లో మనం ఏ పరిస్థితిలో ఉందో మన మైండ్ సెట్ ఒకసారి ఆలోచించుకుందాం. రైట్. ఇప్పుడు ఒక వచనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఆ వచనంలో పరిశుద్ధాత్ముడు వ్యక్తి శక్తి అనేది మీరు నాకు క్లారిటీ ఇవ్వాలి. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం చూడండి. నేను తండ్రిని వేడుకొందును నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా
సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. యోహాను సువార్త 14:16. యేసుప్రభు ఏమంటున్నాడంటే, నేను తండ్రిని వేడుకొందును. నేను తండ్రిని వేడుకుంటాను, మీ యొద్ద మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండటానికి ఆయన వేరొక ఆదరణకర్తను అనగా ఆదరణకర్తనికి వివరణ ఇస్తున్నాండి. సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఇక్కడ పరిశుద్ధాత్ముడికి ఏం పేరు వాడిరండి? ఆదరణకర్త, సత్యస్వరూపియగు ఆత్మ. నెక్స్ట్ అదే 16లో 12, 14 చూడండి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచు వాడును చెయ్యును. వాటికంటే మరీ గొప్పవియు అతను చెయ్యునని మీకు నిశ్చయముగా చెప్పుచున్నాను. 12, 13, 14. కాబట్టి ప్రభువును బోధకుడునైనా నేను మీ పాదములను కడిగిన ఎడల మీరు ఒకరి పాదములు ఒకరు కడగవలసింది. 16 అధ్యాయం 16, 12. నామమున దేనిని అడుగుదురో ఒక్క నిమిషం గాబరద్దు. ఒక్క నిమిషం ఒక్క నిమిషం తల్లి. అందరు తీసిరండి. వాళ్ళేమో స్పీడ్ ఉన్నారండి. మీరు బైబిల్ తీయ ముందుకే తన చదివేస్తున్నారు. అందరు తీసిరుగా. యోహాను సువార్త 16, 12. 13 నుంచి చదవండి. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపించి. ఇక్కడ పరిశుద్ధాత్ముడికి ఏ పదం వాడారు? ఇక్కడ సత్యస్వరూపి. ఆయన అనే పదం వాడిరండి. ఆయన అనగా అంటే ఆయన అనే పదానికి ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు. సత్యస్వరూపేగు ఆత్మ. ఆయన అనే పదం రౌండప్ చేసేసుకోండి. అక్కడ ఆయన అనే పదం రౌండప్ చేసేసుకోండి. ఎందుకు రౌండప్ చేసుకున్నాను నేను ఈ పదం అనేది తర్వాత మీకు గుర్తుకు రావాలన్నమాట. వ్యక్తి. ఇప్పుడు శక్తిని ఆయన అని పిలుస్తారా? ఏమని పిలుస్తారు? ఒకవేళ శక్తిని పిలవాలంటే అది ఇది అనే పదాలు వాడతారు, కానీ ఆయన అనే పదం వాడరండి. కాబట్టి నేను ముందే రాసిన ఆయన అనే పదం అని రాసిన. ఇంకొక వచనం చెప్తా నేను. రోమపత్రిక 8. శ్రీకాంత్ బ్రదర్ ఏమో స్పీడ్ ఉన్నాడు. ఒక్కసారి మీరు సైలెంట్ అవ్వండి, వాళ్ళకి కొద్దిగా అర్థం అవ్వాలి. అంటే ఆయన నిన్న వ్యక్తినండి. ఆయన చెప్పగలుగుతాడండి. ఇప్పుడు 8:26. 8:26లో ఒక నీ కూడా తీయలేదమ్మా. రోమపత్రిక అందరు తీయాలి. 8వ అధ్యాయము 26వ వచనంలో అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. చాలా ఇంక నాకు చాలండి. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఆ వచనంలో వ్యక్తి అనడానికి నాకు ఏ అక్షరంతో ఏ పదంతో నాకు కన్ఫర్మ్ చేస్తారో చేయండి. ఆత్మ అంటే పరిశుద్ధాత్మే, అది మనం ఆయన పేరని చెప్పుకున్నాం. మళ్ళీ ఆత్మ అని అనకూడదు అక్కడ. మీరు అక్కడ వ్యక్తి అనడానికి ఏ అక్షరంతో నాకు క్లారిటీ ఇస్తారు. నేను చదువుతాం, మళ్ళీ నాకు చెప్పండి. అటువలే ఆత్మని మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. అంటే సహాయము చేయుచున్నాడు. నేనేం చేసినానండి? చేయుచున్నాడు అని ఉంది కదా. నా బైబిల్లో ఇగో ఇలా గీసుకున్నాండి. ఇక ఆ అడ్డు అనే పదం గీసేసిన. అంటే ఆ అక్షరంలో వ్యక్తి, ఆ పదంలో ఆయన ఒక వ్యక్తి అనే సంగతి మనకు అర్థమవుతుంది. ఆయన ఒక వ్యక్తి అని మనకు ఒక వ్యక్తి అని మనకు అర్థమవుతుంది. శక్తి అని అర్థం కాలేదండి. ఆ అడ్డు అనేది మీరు అది అలా చేసేసుకోండి. చేయించున్నది అనే మాట వస్తుంది అని అవుతాయి. అర్థమైందండి. బైబిల్లో పరిశుద్ధాత్ముడు వ్యక్తి అనడానికి ఇలాంటి పదాలు కొల్లలు ఉంటాయి. మనం ఆ వచనాన్ని అర్థం చేసుకోవాలి. వచనం అర్థం కాకుండా నువ్వు ఎన్నిసార్లు ఆ వచనం చదివినా వేస్ట్.
మశాఖలో ఉన్నప్పుడు ఎప్పుడు ఇట్లా అర్థం చేసుకోలేదండి మేము. క్రీస్తు సంఘాలకు వచ్చి బైబిల్ ట్రైనింగ్ వెళ్ళినప్పుడు ఒక ఆయన సువార్థికుడికి బోధిస్తుంటే కడుపు నిండిపోయి ఆ మధ్యాహ్నం ఒకటైనా ఆకలి కాకపోయేదండి, రెండైనా బ్రదర్ అప్పుడే ఒకటైందా రెండైందా అనేదండి మేము. అంటే అంత ఆసక్తిగా ఉన్నాం మేము అప్పుడు వాక్యం నేర్చుకోవడానికి, అప్పుడు అంత ఆసక్తిగా ఉన్నాం. ఆ ఒక్క అక్షరాన్ని బట్టి డూ అని ఆయన వ్యక్తి అనేది తెలుసుకోవచ్చా? ఒక అక్షరాన్ని బట్టి మనం వచనం దన్న చదివేస్తాం, కానీ ఆ వచనంలో ఉన్న అర్థాన్ని గమనించుకోవడానికి ఎవరు ప్రయత్నం చేయం. ఒక వచనం ఎక్స్ప్లెనేషన్ చేయాలన్నా, ఒక వచనాన్ని అర్థం చేసుకోవాలన్నా ఎంతో ఊహించుకోవచ్చండి ఆ పదాన్ని బట్టి మనం. అప్పుడు దేవుడి మనసు మనకు అర్థమవుతుందండి. దేవుడి మనసు అర్థం చేసుకోవడం ఎలా అంటే, ఆయన రాయించిన 66 పుస్తకాల్లో ప్రతి అక్షరాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆయన నుంచి మనం తప్పిపోవండి. అసలుకి పాపం చేసేటప్పుడు దేవుని కంటే మనకి ఎక్కువగా పాపం భలే తీపిగా పడుతుందండి. ఎవరు తీపిగా పడుతుందండి? కలాకాండ్ తింటే ఎంత తీయగా ఉంటుందండి, చాలా తీయగా ఉంటుంది. పాలకోవ తింటే ఎంత తీయగా ఉంటుందండి. అప్పుడు నువ్వు చికెన్ పెడతానా నాకు వద్దంటాడు ఆయన, మటన్ పెడతానా నాకు వద్దంటాడు, ముందు నాకు ఆ స్వీట్ అంటాడు ఆయన. మన పాపం మీద ఉన్నంత తీపి మనకు దేవుడి మీద లేదు మనకు. అదే నువ్వు వాక్యం స్పష్టంగా అర్థమైతే ఆ పాపాన్ని మనం ద్వేషిస్తామండి. వాక్యం అర్థమైతే, దేవుడు మనసు అర్థమైతే పాపాన్ని ద్వేషిస్తాం. మన చూపు మారుద్ది, మన నడక మారుద్ది, మన ఆలోచన మారుద్ది, మనం ఇతరులను ప్రేమిస్తాం. నీ పొరుగువాని ప్రేమిస్తాం అన్నాడు కదండి, పొరుగువాని ప్రేమించడానికి ప్రయత్నం చేస్తాం మనం. లేపటిదాకా నీ కొడుకుని, నీ బిడ్డని, నీ బంధువుని ప్రేమిస్తావు. నీ పక్కింటిని కూడా, నీ ఇంట్లో 24 గంటలు నీ కళ్ళ ముంగలు తిరిగే నీ పక్కింటి పిల్లలను కూడా ప్రేమించవు. నువ్వు క్రిస్టియన్ అయినా సరే. దేవుని మనసు మనకు అర్థం కావాలి, యెహోవా దేవుడి మనసు మనకు అర్థం కావాలి, యేసు ప్రభు మనసు మనకు అర్థం కావాలి. అప్పుడు మనం ఒకేలా ప్లేన్లో ఉంటామండి. మనసు సంతృప్తిగా ఉంటుందండి, దేని గురించి చింత ఉండదండి. అప్పులున్న ఒక బాధ మాత్రం ఉంటుందండి. అప్పులు తీర్పాలి కదండి, మరి పని చేస్తేనే అప్పులు తీరేది. కానీ నాకు యెహోవా దేవుడు ఉన్నాడు, నాకు మా డాడీ ఉన్నాడు, నాకు మా నాన్న ఉన్నాడు, ఆయన సహాయం చేస్తారనే ధైర్యం ఒకటి ఉంటుందండి గుండెల్లో. నాకు ఏదో ఒక రకంగా సహాయం చేస్తాడు ఆయన. ఉదయాన్నే లేచి ఆయన మాటలు చదివి, ఆయన మాటల ద్వారా మనలో ఉన్న ప్రతి అవయవం బలపడాలండి. అసలుకి మనకు ఆ ఫీలింగ్ లేదు మనకు. ఇంకొక వచనం చెప్తాను. ఈ వచనంలో నాకు ఇక్కడ ఏం చేస్తున్నాడు? పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తున్నాడా? చేయుచున్నాడు. నేను చిన్న సెంటెన్స్ రాస్తున్నా, మీరు పరిశుద్ధాత్ముడు సహాయం చేయుచున్నాడు అని రాసేసుకొని దాన్ని రౌండప్ చేసేసుకోండి. నేను కొద్దిగా స్పీడ్ రాసేస్తా, కొద్దిగా కలిపి రైటింగ్ ఉంటుంది, అర్థం చేసుకోండి. మీకు పదం అర్థమైతే మీరు నీట్గా రాసేసుకోండి. మొదటి కొరింథీ పత్రికలో మొదటి కొరింథీ పత్రికలో 8వ అధ్యాయము 2వ అధ్యాయము 10వ వచనం. చదవండి మొక్కలు. మొదటి కొరింథీ పత్రిక. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. నాకు ఆ మాటను బట్టి అసలు ఆ వచనం మనకు ఎంతవరకు అర్థమైంది, అందులో పరిశుద్ధాత్ముడు వ్యక్తి అనేది ఎలా తెలుసుకోవాలి ఒకసారి ఆలోచిద్దాం. 2:10 మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. అంటే దేవుడు ఆత్మ వల్ల బయలుపరిచాడు, రైట్. అక్కడ సందర్భం వేరే. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను, ఆ ఆత్మ అంటే పరిశుద్ధాత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఆత్మ అంటే పరిశోధించుచున్నాడు, పరిశుద్ధాత్ముడు పరిశోధించుచున్నాడు. అక్కడ
అక్కడ ఏ మాటను బట్టి పరిశుద్ధాత్ముడు వ్యక్తి అని మనం నిర్ణయించవచ్చు? పరిశోధించుచున్నాడు అదనమాట. అడ్డు అనేది రెండో తీసేసుకోండి. అలాగా మనం పరిశుద్ధాత్మ గురించి చదివేటప్పుడు ఆ పదంలో పరిశుద్ధాత్మ వ్యక్త శక్తి లేకపోతే పరిశుద్ధాత్మ గురించా, యెహోవాత్మ గురించా, యేసు ఆత్మ గురించా, అది యెహోదేవుడి గురించా, యేసుక్రీస్తు గురించా, లేకపోతే పరిశుద్ధాత్మ గురించా మాట్లాడుతున్నాను అనేది ఆ సెంటెన్స్ మనం అర్థం చేసుకోవాలి. ఆ సెంటెన్స్ని అర్థం చేసుకుంటే మనకు కొద్దిగా అవగాహన ఉంటుంది ఆ వచనం మీద. అది సిస్టర్ గారు కంటే మంచిది. కొద్దిగా మా ఇల్లు చిన్న ఇల్లేనండి, కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. ఒమ్ము మన ఇల్లే, మేము కొంతమందేనండి, మేము ఇంతవరకే అండి. ఏంది ఇబ్బంది ఏంది? సాతాను సహాయం చేస్తున్నాడంటవా? ఇంకా నయం ఇవాళ మనకు కొద్దిగా ఎండ తక్కువ, నేను రాత్రి వర్షం కొద్దిగా ఉబ్బ తీస్తుంది అంతే. పరిశుద్ధాత్ముడు దైవత్వంలో ఒక వ్యక్తి. టైటిల్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్ముడు దైవత్వంలో లేదా పరలోకంలో ఒక వ్యక్తి. మీరు ఎవరైనా సరే, ఇక్కడ స్థానిక సంఘం కానీ లేకపోతే మీలో ఎవరైనా సరే, పరలోకంలో పరిశుద్ధాత్ముడు స్థానం ఎక్కడ? లేకపోతే అది వదిలేయండి. పరలోకంలో యేసు ప్రభు స్థానం ఎక్కడ? తండ్రి కుడిపార్శ్వన కూర్చునే స్థానం యేసు ప్రభుది. తండ్రి కుడిపార్శ్వన పక్కన కూర్చొని మన గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు స్థానం ఎక్కడ? పరలోకంలో యేసు ప్రభు స్థానం యెహోదేవుని కుడి పక్కన అయితే పరిశుద్ధాత్ముడి స్థానం ఎక్కడ? ప్రశ్న అర్థమైందండి? ఎక్కడ? చెప్పు. ఇది 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 యెహోవా ఇది సింహాసనం అయితే, పరలోకంలో యెహోవా సింహాసనం అదైతే, పరలోకంలో మీరు ప్రకటన గ్రంథం చదివేటప్పుడు 4వ అధ్యాయం చాలా ఇంపార్టెంట్ అండి. 4వ అధ్యాయంలో ఎవరి స్థానాల్లో ఎక్కడ అనేది క్లియర్గా అవపడుతుంది. ఎవరి స్థానాల్లో ఎక్కడ అనేది క్లియర్గా అవపడుతుంది. పరలోకంలో ఎవరు ఉంటుందని క్లియర్గా ఉంటుంది. పరలోకంలో యెహోవా దేవుడికి ఒక సింహాసనం మీద ఆసీనుడు ఉంటాడండి. యేసు ప్రభు సింహాసనం ఆయన కుడి పక్కన ఉంటుందండి. కుడి పక్కన అంటే ఎటు పక్క వేయాలండి? ఎటు పక్క వేయాలి? ఇటే వేయాలనా అటే వేయాలనా? ఎట్లా? ఆయనను గది చేసారా? మనం చూసేటప్పుడు వీళ్ళు అంటారు కనుకున్నా కదా, మనం చూస్తున్నాం కదండి, ఇటు పక్క ఉంటారని అంటారేమనుకున్నా నేను. లేదు, ఈయన పెళ్ళికి వెళ్ళాలండి వీళ్ళంతా. రైట్, ఇటు పక్క కూర్చుంటారండి. ఈడ యేసు ప్రభు కూర్చుంటారండి.
ఇదేంటిదండి ఇది? ఇదేంటిదండి ఇది? మీకు చుక్క పెట్టించి ఇదేంటి చెప్పమంటే ఏం చెప్తారు? దీపం అంటే వెలిగిస్తే ఏదో కొద్దిగా జ్వాల లెక్క అవపడుతుంది, క్యాండిల్ లెక్క అవపడుతుంది, కానీ పైన వెలిగేది అవపడేటదేమో. అంటే ఇదేంటిదండి? ఎన్ని ఎన్ని దీపాలు? 7 కోతులు లెక్క ఉంది. పరలోకంలో యెహోవా సింహాసనం ఎదుట 7 ఆత్మలు ఉన్నట్టుగా మనకు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. దీపములు ప్రజ్వలించుచున్నవి. సింహాసనం ఎదుట 7 ద్వీపాలు ప్రజలిస్తున్నాండి. ఆ 7 ఆత్మలు ఎవరన్నా అంటే పరిశుద్ధాత్మ గురించి. అంటే 7 అనే మాట సంపూర్ణం అని అన్నమాట. బైబిల్లో ఆ మాటకి పదార్థం ఏంటంటే సంపూర్ణం. యెహోవా సింహాసనం ఎదుట పరిశుద్ధాత్ముడు ఉంటాడండి. ఆ తర్వాత 24 పెద్దలు ఇటు ఉంటారండి. 12 పెద్దలు ఇటు ఉంటారండి. ఒకరోజు చెప్పుకుందాం మనం కూడా, చాలా బాగుంటుందండి. అది స్థానం అండి, పరిశుద్ధాత్ముడి స్థానం అది. ఆ వచనం వేసుకోండి, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఆ వచనం వేసేసుకోండి. ఆ సింహాసనముల నుండి ఆ. మెరుపులను ధ్వనులను ఆ. ఉరుములను బయలుదేరుచున్నవి. ఆ. మరియు ఆ సింహాసనము ఆ. ఎదుట 7 దీపములు 7 ద్వీపములు ప్రజ్వలించుచున్నవి. ప్రజలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. అవి దేవుని 7 ఆత్మలు. 7 అనే పదం సంపూర్ణం అన్నమాట. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగా ఆత్మ ఒకడే కాబట్టి ఆత్మ ఒకడే ఉంటుంది. అదే ప్రకటన గ్రంథం అలంకార రూపంలో రాయబడింది కాబట్టి 7 ఆత్మలనే సంబోధించడం, అలంకార రూపంలో రాయబడిన మాట అది. మనకు అర్థం కాకపోవచ్చు, మొదటి 100 శతాబ్దంలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుందండి. 7 ఆత్మలు అంటే పరిశుద్ధాత్మ గురించి సంగతి అప్పుడున్న కాలంలో ఉన్న ప్రజలకు అర్థమవుతుంది. అది పరలోకంలో అంటే నేను ఆ పిక్చర్ ఎందుకు వేసానంటే, నోటి మాటలతో చెప్తే మీకు అంత ఊహలో పడిపోదు. అది వేసాను కదండి, అప్పుడు మీకు ఊహలో పడిపోద్ది. యెహోవా సింహాసనం ఎదుట పరిశుద్ధాత్ముడు ఉంటాడా పరలోకంలో. ఇప్పుడు మీకు పరిశుద్ధాత్మ యాడుంటాడమ్మా అని అంటే మీకు మీ మనసులో ఏం గుర్తొస్తుంది? పరలోకంలో సింహాసనం ఉంది. ఆ సింహాసనం కుడి పక్కన యేసుప్రభు ఉంటాడు. యేసుప్రభుకి యెహోదేవుడికి ఎదుట పరిశుద్ధాత్ముడు ఉంటాడు. పరిశుద్ధాత్ముడు అదే స్థానం అని మనకు మనసులోకి వచ్చేస్తుందండి పరిశుద్ధాత్మ గురించి వచ్చినప్పుడు ఆ ఊహ. పరిశుద్ధాత్ముడు దైవత్వంలో ఒక వ్యక్తి అనడానికి చాలామంది అపోస్తులు మాట్లాడారండి. అంటే వాళ్ళు రాసే పత్రికలలో పరిశుద్ధాత్మ కూడా దైవత్వంలో ఒకటి, తండ్రితోనూ కుమారుడితోనూ ఉన్న ఒక వ్యక్తి పరిశుద్ధాత్ముడు. దైవత్వంలో వ్యక్తి, తండ్రితోనూ కుమారుడితోనూ ఉన్న వ్యక్తి పరిశుద్ధాత్ముడు. ఆ మాట పేతురు తన పత్రికలో సంబోధిస్తారండి. పేతురు రాసిన మొదటి పత్రికలో ఆ బొమ్మ చెరిపేస్తున్నా. పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయము 12వ వచనం. పేతురు బోధలో పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకు తాము పరిచయం చేశారను సంగతి వారికి బయలుపరచబడింది. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడ కోరుచున్నారు. ఒక నిమిషం. పేతురు రాసిన మొదటి పత్రిక 1:12 కాదు, 1:2 12 రాశానా? ఒక నిమిషం, నేను చెప్పేస్తా. అయితే ఒక నిమిషం ముందు చదివేద్దాం ఫస్ట్. ఒక నిమిషం. పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షించబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కపదొకియ, ఆసియా, బితునియ అనే దేశముల యందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి రాయినది. మీకు హృదయ సమాధానమును విస్తరించు. అది ఓకే. ఆత్మవలను పరిశుద్ధ. ఒక నిమిషం. 1, 2
ఇప్పుడు చదవమ్మని, ఇప్పుడు మళ్ళీ ఒకసారి చదువు. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు ఉమ్, తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఉమ్, ఆత్మ వారి పరిశుద్ధత పొందిన వారై ఆ, విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షించబడుటకును ఆ, ఏర్పరచబడిన వారికి ఉమ్, అనగా ఉమ్, పొంతు, ఉమ్, గలతీయ, ఉమ్, కప్పదోకియా, ఉమ్, ఆసియా, ఉమ్, బితునియా ఉమ్, అనే దేశముల యందు ఉమ్, చెదిరిన వారిలో చేరిన ఉమ్. యాత్రికులకు శుభమని చెప్పి రాయడు. రైట్. ఇప్పుడు ఆ వచనం ఎంతమందికి అర్థమైంది? ముగ్గురు కనపడుతున్నారు. ఆ? దేవుని భవిష్యత్ జ్ఞానము, ఆ, ఆత్మ, ఆ, క్రీస్తు రక్తం వల్ల ఆ, ముగ్గురు వ్యక్తులు కనపడుతున్నారు. అవుపడుతున్నారు. అంటే పేతురు పత్రిక రాసేటప్పుడు ఎట్లా ఎట్లా మాట్లాడంటండి, ఎవరికి రాస్తున్నాడో, ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి రాస్తున్నాడో, ఏ ప్రాంతంలో చెదిరిపోయిన యాత్రికులకు రాస్తున్నాడో, వాళ్ళు ఏమేమి ఉన్నారో, అసలు ఎలాగా వాళ్ళు దేవుని భవిష్యత్ జ్ఞానం బట్టి యేసుక్రీస్తు యొక్క రక్తం క్రీస్తు రక్తం వల్ల ఎలాగ ప్రోక్షింపబడ్డారు, ఎలాగా ఆత్మానుసారంగా వాళ్ళు అయ్యారు, వాళ్ళు ఎవరు అనేది పోలుస్తున్నాడండి. అర్థమైందండి? ఆ వచనం అర్థమైందండి? ఇప్పుడు ఏర్పరచబడిన వారికి అనడండి, ఏర్పరచబడిన వారికి అనడానండి. ఏర్పరచబడిన వారికి అనగా, అంటే ఏర్పరచబడిన వారు ఏందో అనగా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాడు. అనగా పొత్తు, పొంతు, గలతీయ, కప్పదోకియా, ఆసియా, బిదునియా అనే దేశముల యందు అంటే ఈ దేశాలలో ఎందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు, అంటే ఇప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి రాస్తున్నాడా, ఆ ప్రాంతంలో చెదిరిన యాత్రికులకు రాస్తున్నాడా? ఆ ప్రాంతాలలో పొంతు, గలతీయ, కప్పదోకియా ఈ ప్రాంతాలలో చేరిన యాత్రికులకు రాస్తున్నాడు. అర్థమైందండి? ఆ యాత్రికులకు ఈ పేతురు రాసిన పత్రిక రాస్తున్నాడు. వాళ్ళు ఎలాగ ఏర్పరచబడ్డారంట? దేవుని భవిష్యత్తు జ్ఞానం బట్టి ఏర్పరచబడ్డారంట. క్రీస్తు రక్తం ప్రోక్షింపబడడం వల్ల ఏర్పరచబడ్డారంట. పరిశుద్ధాత్మ పొందిన వారి విధేయుడు అవడం వలన వాళ్ళు ఏర్పరచబడ్డారంట. ఆ వచనం అదండి మీనింగ్. ఇప్పుడు అదే మాటని మనకు అన్వయించండి. మిరాడంలో ఉన్న క్రీస్తు సంఘానికి, కొండపోలో ఉన్న క్రీస్తు సంఘానికి, ఏర్పరచబడిన వారికి అనగా మిరాడంలో ఉన్న క్రీస్తు సంఘానికి, కొండపోలో ఉన్న క్రీస్తు సంఘానికి, వాడపల్లిలో ఉన్న క్రీస్తు సంఘానికి, ఏమండి ఆ దేశంలో వారిలో చేరిన యాత్రికులకి శుభమని చెప్పి వ్రాయబడినది. వీళ్ళు ఎలాగ ఏర్పరచబడ్డరు? కొండపోలో ఉన్న క్రీస్తు సంఘం ఎలా ఏర్పరచబడ్డరు? మిరాడంలో ఉన్న క్రీస్తు సంఘం ఎలా ఏర్పరచబడ్డారు? తండ్రి భవిష్యత్తు జ్ఞానం బట్టి ఏర్పరచబడ్డరు. నెక్స్ట్ తండ్రి భవిష్యత్తు జ్ఞానం బట్టి ఏర్పరచబడ్డారు. క్రీస్తు రక్తం ప్రోక్షింపడం వలన ఏర్పరచబడ్డారు. పరిశుద్ధాత్మ వల్ల విధేయత పొందిన వల్ల ఏర్పడ్డారు అనమాట. అమ్మ, అంత సబ్జెక్ట్తో మనం ఏర్పరచబడిన వాళ్ళమైనా? అంత సబ్జెక్ట్తో మనం ఏర్పరచబడిన వాళ్ళైనా? మన గురించి ఆ మాట వ్రాయబడుతుందా? ఇప్పుడు అర్థమైందా బ్రదరు? మన 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 ఏమండి, ఇప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు నా గురించి. నాకు అర్థమవుతుంది, అర్థం కాదా? మీకు అర్థమవుతుంది, అర్థం కాదా? మీ మనసాక్షికి అర్థమవుతుంది, అర్థం కాదా? కొరింథీ పత్రికలో ఏమంటాడో తెలుసా అండి? కొరింథీ పత్రిక తీయండి ఒకసారి అన్నమాట. కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక తీయాలి, మనకు వచనం అర్థం అవ్వాలి. మొదటి కొరింథీ పత్రిక మొదటి వచనం. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపొస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలును, దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలు అని ఒకటే సెంటెన్స్. అది విడివిడిగా చేయొద్దండి, ముక్కలు చేయొద్దు. ఇందాక సిస్టర్ గారు నేను ఎట్లా చదువుతారో అనుకున్నా, ఆమె కలిపి చదివేసిందండి. అవును కదండి? యేసుక్రీస్తు అపోస్తలుల యొక్క అదేంటిదండి పేతురు రాసిన పత్రికలో అట్ట కదా. యేసుక్రీస్తు అపొస్తలుడైన పేతురు
యేసుక్రీస్తు యొక్క అపోస్తులైన పేతురు అని అనమాట. యేసుక్రీస్తును అక్కడ యొక్క అనే మాట లేదు కదా, లేదు. అసలు యాక్చువల్గా యేసుక్రీస్తు అపోస్తులైన పేతురు అని ఒకటే సెంటెన్స్ అది. యేసుక్రీస్తు అపోస్తులైన పేతురు అది ఒకటే సెంటెన్స్ అనమాట. దాన్ని ముక్కలు చేసేద్దాం మనం. ఇక్కడ కూడా అలాగేనండి. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తులుగా ఉన్నట్టుకు పిలువబడిన పౌలు అని కంప్లీట్గా చదివారనమాట. సహోదరులైన సోస్తెనేసును కొరింథులోనున్న దేవుని సంఘమునకు అనగా అంటే కొరింథులో ఉన్న దేవుని సంఘమునకు అనడానికి కదండి, దానికి వివరణిస్తుండు. కొరింథులో ఉన్న దేవుని సంఘము అన్నదానికి అనగా అని చెప్పింది. సంఘము అంటే సంఘము, కొరింథులో ఉన్న దేవుని సంఘము అంటే ఏమిటి? కొరింథులో, ఇప్పుడు మీకు ఒక ప్రశ్న ఇస్తా, కొరింథులో ఉన్న దేవుని సంఘము అనగానేమి? కొరింథులో ఉన్న దేవుని సంఘము అనగానేమి అని అంటే మీరు ఏం రాయాలంటే అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. అనగా నేను చెప్తాను. అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి, అంటే కొరింథులో ఉన్న దేవుని సంఘం ఏంటంటే క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకిని ప్రభువుగా ఉన్న మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నామమును అనడండి. అంటే సంఘం అంటే డెఫినేషన్ ఏంటంటే అక్కడ సంఘం అనే మాటకి డెఫినేషన్ ఏంది? రైట్. అంటే ఇప్పుడు క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు అని రెండు సెంటెన్స్ ఉన్నాయండి అక్కడ. అవునా? సంఘం అంటే కొరింథులో ఉన్న సంఘం, అంటే కొరింథులో ఉన్న సంఘం గురించి మాట్లాడుతుంది కాబట్టి ఆ సెంటెన్స్. కొండపోలో ఉన్న సంఘం, మిరాడులో ఉన్న సంఘం అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు సంఘం. అంతేనండి. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు సంఘం, అంతేనా? లేకపోతే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు సంఘమా? అంటే ఇప్పుడు ఒక నిమిషం నేనేమంటున్నా అంటే, ఇప్పుడు నేను క్రీస్తు నామంలో బాప్తిసం పొందా. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడ్డా. కానీ నేను పరిశుద్ధంగా జీవించట్లేదు. నేను క్రీస్తు సంఘస్తున్నాను కదండి. నేను క్రీస్తు యేసునందు బాప్తిసం పొందానండి. క్రీస్తు సంఘంలో నేను బాప్తిసం పొందినా, కానీ నేను పరిశుద్ధంగా జీవించట్లేదు. నేను క్రీస్తు సంఘస్తున్నానండి. అక్కడ మాట ఏంటండి? క్రీస్తు యేసునందు బాప్తిసం పొందిన వాళ్ళు పరిశుద్ధులు కాదు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు సంఘస్థులాడా. మనం అది సంఘానికి డెఫినేషన్ అండి. రక్షింపబడడం అయిపోయింది, మనం క్రీస్తు సంఘస్థులు అనుకుంటామండి. రక్షింపబడం అనేది మొదటి మెట్టే. ఆ పరిశుద్ధతను కొనసాగించే వాళ్ళు క్రీస్తు సంఘస్థులు. క్రీస్తు సంఘస్థులు కానీ పరిశుద్ధపరచబడిన వాళ్ళు క్రీస్తు సంఘస్థులు కాదు. పరిశుద్ధపరచబడడం అనేది ఒక మొదటి మెట్టండి. ఆ పరిశుద్ధతను కొనసాగించే వాళ్ళు సంఘస్థులు. అది సంఘానికి డెఫినేషను. ఆ మాట మాకు అర్థమైనప్పుడు క్రీస్తు సంఘంలో బాప్తిసం పొందినాం, కానీ మనం పరిశుద్ధంగా జీవించట్లేదు, మళ్ళీ పాపం చేస్తున్నాం, మళ్ళీ అబద్ధాలు ఆడుతున్నాం, మళ్ళీ వ్యభిచారం చేస్తున్నాం, మళ్ళీ జాగ్రత్త చేస్తున్నాం, మళ్ళీ మోసం చేస్తున్నాం, మళ్ళీ స్వార్థంగా ఆలోచిస్తున్నాం, మళ్ళీ డబ్బు సంపాదించుకుంటున్నాం అటగా. కానీ నేను క్రీస్తు సంఘస్థుని కాదు. నాకు అర్థమైంది కదండి. నేను క్రీస్తు సంఘస్థును కదా, నాకు అర్థమవుతుంది. మనం ఆలోచించుకున్నామండి ఎప్పుడన్నా, నేను క్రీస్తు సంఘంలో బాప్తిసం పొందిన అని అంటాం, కానీ పరిశుద్ధతను కొనసాగించుకో మనం. ఇవాళ మైనస్ పాయింట్ ఏంటంటే అందరికీ పరిశుద్ధతను కొనసాగించుకోకుండా భ్రమలు బతుకుతున్నారండి వాళ్ళందరూ. పరిశుద్ధతను కొనసాగించుకునే వాళ్ళే క్రీస్తు సంఘస్థులు. అలాగా మాట్లాడతారండి. అంటే ఇప్పుడు అది సందర్భం వచ్చిందని పోలిక ఉంటుందని తీపిచ్చాను. పేతురు రాసిన పత్రికలో ఏముంటుందంటే, అలా మనకు 3 వ్యక్తులు పడతారండి. మీరు ఈ సెంటెన్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధతను కొనసాగించే వాళ్ళు మాత్రమే క్రీస్తు సంఘస్థులు. అర్థమైందమ్మా? పరిశుద్ధతను కొనసాగించే వాళ్ళే. ఏంటమ్మా మీకు అర్థమైందా?
సంఘం అంటే డెఫినేషన్ చెప్పండి, జస్ట్ మామూలుగా సంఘం అంటే డెఫినేషన్ అంటే అర్థం చెప్పండి. చెప్పమ్మా, కొద్దిగా నత్తుందిలే మాకు చెప్ప. సంఘం అంటే డెఫినేషన్ ఏంది? ఎవరు సంఘస్థులు? అక్కడ ఏముందమ్మా మీరు చెప్పండి సిస్టర్ గారు. క్రీస్తునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధిగా జీవించే వాళ్ళు క్రీస్తు సంఘస్థులు. క్రీస్తునందు పరిశుద్ధపరచబడి ఆ పరిశుద్ధులుగా జీవించే వాళ్ళు మాత్రమే క్రీస్తు సంఘస్థులు. నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే నువ్వు క్రీస్తు సంఘస్థురాలి. కాబట్టి నువ్వు పరిశుద్ధంగా జీవించకపోయినా క్రీస్తు సంఘాల బాప్తిసం పొందిన వేస్టే. పరిశుద్ధత కొనసాగిస్తేనే నువ్వు క్రీస్తు సంఘస్థురాలివి. అది అర్థం కావాలండి, మన మనసుకి అది అర్థం కావాలండి. నీకు అర్థమైపోతే నీ పరిశుద్ధంగా జీవితంలో నీ క్రీస్తు సంఘస్థులు కాదు అని నీకు అర్థమైపోద్దండి. అప్పుడు ఇంకొకటి చెప్పాల్సిన అవసరం లేదండి నీకు. నీ మనసాక్షి నీకు అర్థమైపోద్ది. కాబట్టి నేను పరిశుద్ధంగా జీవిస్తున్నానా అనేది మనకు ఒక క్లారిటీ ఉండాలి. రైట్. పేతురు రాసిన పత్రికలో పేతురు పత్రిక రాస్తూ ఆ ప్రాంతాలలో చేరిన యాత్రికులకు రాస్తూ వాళ్ళు ఏర్పరచబడిన వారు అన్నారు. వాళ్ళు ఏర్పరచబడడానికి ముగ్గురు ప్రమేయం ఉందండి. ముగ్గురు ప్రమేయం, తండ్రిది ఉంది, కుమారుడు ఉంది, పరిశుద్ధాత్ముడు ఉంది. ఈ ముగ్గురు వ్యక్తులు దైవత్వంలో ఉంటారు అనడానికి నేను ఈ వచనం చూపించా. దేవుడు సంకల్పిస్తాడు, నాకు అనేక మంది కుమారులు కావాలని దేవుడు సంకల్పిస్తాడు. యేసుప్రభు ఏం చేస్తాడండి? వాళ్ళందరినీ ఆయన రక్తం ద్వారా విమోచిస్తాడు. పరిశుద్ధాత్ముడు నెరవేరుస్తాడు, వాళ్ళని స్థిరపరుస్తాడు. అంటే విమోచింపబడిన వాళ్ళందరినీ కూడా స్థిరపరుస్తాడండి ఆయన. ముగ్గురు వ్యక్తులు పడతారండి మనకు దైవత్వంలో. ముగ్గురు వ్యక్తులు కావాలమ్మా? ముగ్గురు వ్యక్తులు ఉండాలనా? ముగ్గురు వ్యక్తులు ఎందుకు ఉండాలి? ముగ్గురు వ్యక్తులు ఎందుకండి? ఒక ఆయన సంకల్పిస్తాడు, ఒక ఆయన ప్రోక్షిస్తాడు, ఇంకొక ఆయన అమలుపరుస్తాడు. ముగ్గురు వ్యక్తులు ఉండాలి. ముగ్గురు వ్యక్తులు ఎందుకు లేదంటే నువ్వెవరు చెప్పడానికి? ముగ్గురు వ్యక్తులు ఎవరు అనడానికి? మనమెవరండి ముగ్గురు వ్యక్తులు ఎందుకని అనడానికి? దైవత్వంలో ముగ్గురు వ్యక్తులు ఉండడానికి అదొక వచనం. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా 4 వచనాలు ఉన్నాయి అలాంటి బోధలు చూడాలంటే. మనకు టైం సరిపోదు. టైం ఎంత అయిందండి? 1 అయింది, 11 అయింది. మనకు మధ్యలో బ్రేక్కి అవకాశం లేదు. డైరెక్ట్ లంచ్కే దిగే ప్లాన్ చేసుకుందాం. అది చెరిపేస్తున్నానండి. అంటే ఇంకా చాలా వచనాలు రాయాలి. పరిశుద్ధాత్మ దైవత్వంలో ఉన్న వ్యక్తులని ఇంకా చాలా రాయాలి. టైం సరిపోదండి. ఇంకో 4-5 వచనాలు చెప్పుకుంటే మాత్రం మనకు టైం ఇక్కడనే అయిపోతుంది. మధ్యాహ్నం టైం సరిపోదు. అమ్మా రాసుకోలేదా? లేకపోతే తర్వాత నీకు మెటీరియల్ ఇస్తలే. మెటీరియల్ ముందే ఇస్తే మీరు రాసుకోరని చెప్పి నేను రాసుకుంటే ఏంటంటే మనసులో మనం చేతితో రాసిన దానికి మెటీరియల్ చూసిన దానికి చాలా తేడా ఉంటుంది. ఒక డౌట్ ఏంటంటే అండి, పరిశుద్ధాత్ముడు యెహోదేవుడేమో పాత నిబంధనల కాలంలో పనిచేశాడు, కొత్త నిబంధన కాలంలో యేసుప్రభు వచ్చాడు, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు పరిపాలిస్తున్నాడు అనే మాట ఎవరైనా అనడం విన్నారండి మీరు ఎప్పుడన్నా? ఈ మాట విన్నారా ఎవరన్నా? పాత నిబంధన కాలంలో యెహోదేవుడు పరిపాలించిండు. ఆయన మళ్ళీ కొత్త నిబంధనలో యేసుప్రభుగా వచ్చి యేసుప్రభుగా పరిపాలించిండు, యేసుప్రభుగా వచ్చిండు. మళ్ళా ఆయన శిలువ మీద మరణమై చనిపోయి తిరిగి లేచి పరలోకానికి ఆహారణమై ఆయనే మళ్ళీ పరిశుద్ధాత్ముడిగా వచ్చిండు. అనండి, ఎవరైనా కానీ ఆ మాట మీరు విన్నారా? ఎవరైనా అన్నంగా విన్నారు? అంటే వాళ్ళ భావన ఏంటంటే ఒక వ్యక్తే ముగ్గురు వ్యక్తులు అన్నట్టుగా ఫీల్ అవుతారండి. బైబిల్లో అసలు నేను చర్చా ప్రెస్కి వచ్చిన తర్వాత ఎక్కువగా స్టడీ చేసింది దాని మీదనేనండి. క్రీస్తు సంఘస్థులు తప్పించి మిగతా శాఖలందరూ కూడా ఏమంటారు తెలుసా అండి? ముగ్గురు కూడా ఒకడే అంటారండి. ఒక క్రీస్తు సంఘస్థులు మాత్రమే ముగ్గురు వ్యక్తులు వేరు అంటారండి. జీవన్ బయటికి వెళ్ళి
ఇక్కడ సీట్ కాలేజీ ఎవరు పేరు? స్వాతిక వాళ్ళు బ్రేక్ తీసుకోవడానికి పేరా? రైట్ రైట్. మళ్ళీ బ్రేక్ తీసుకుంటే 1:30 అవుతుంది, మళ్ళీ మధ్యలో పావును టైం వేస్ట్ అవుతుంది. బోర్ ఏం లేదుగా. రైట్. అంటే అంటే ఒక క్రీస్తు సంఘస్థులు తప్పించి మిగతా వాళ్ళందరూ కూడా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఒకడే. ఆయన పాత నిబంధనల కాలం పనిచేసిండు, ఈయన కొత్త నిబంధనల కాలం పనిచేసిండు, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాను అంటారండి. మశాఖలో పోయినప్పుడు మేము కూడా అంతే అనుకున్నామండి. మశాఖలో ఉన్న రోజులు మేము కూడా అంతే అనుకున్నాం. మాకు ఒక క్లారిటీ లేదు. క్రీస్తు సంఘానికి వచ్చిన తర్వాత ముగ్గురు వ్యక్తులు వేరే అన్న తర్వాత నేనైతే ఈ క్రీస్తు సంఘస్థులు ఇట్లా అంటారేమో, ఇంకో క్రీస్తు సంఘస్థులకు ఫోన్ చేసి కనుక్కుందామని చెప్పి ఎవరైనా వేరే వాళ్ళ క్రీస్తు సంఘస్థులకు ఫోన్ నెంబర్ తీసుకొని, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ పీడి సుందర అవ్వాలంటారు. పీడి సుందర దగ్గర అశోక్ అన్న ఉన్నాడు, సునీల్ అన్న ఉన్నాడు, ఎవరు ఇంకొక ఆయన ఎవరండి, ఆయన ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉన్నారండి. వాళ్ళు నల్లగొండలో కానీ లేకపోతే చుట్టుపక్కల కానీ లేకపోతే ఎక్కడన్నా కానీ మీటింగ్స్ పెట్టినప్పుడు ఏం చేసేది తెలుసా అండి, నాకైతే ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ఇంత ఫుల్లిష్గా ఆలోచించినామో మనం అనిపిస్తుంది నాకు. అంటే అప్పుడు మనకు బైబిల్ మీద అవగాహన లేదు. ఎవరు అడిగినా వాళ్ళు ఏమన్నా తెలుసా, ముగ్గురు వేరు వేరే అనేది అండి. మశాఖలో ఏం చేస్తారో తెలుసా అండి, ముగ్గురు ఒకటే అనే పదాలు, కొన్ని పదాలు బైబిల్లో ఉన్నాయి. అంటే యోహాను సువార్తలో ఒకటే, ముగ్గురు ఒకటే అనే పదాలు కొన్ని అపార్థం చేసుకునే విధంగా ఉంటాయండి. అక్కడ విషయం ఏంటంటే వాళ్ళ ఆలోచనలు కానీ, వాళ్ళ తలంపులు కానీ, వాళ్ళ ఊహలు కానీ ఒకటే అన్నట్టుగా అది అక్కడ అర్థం. అది అర్థం కాక, అర్థం చేసుకునే మనసు వాళ్ళకి లేక ముగ్గురు వేరు వేరు వ్యక్తులు అంటారండి. కొన్ని క్రీస్తు సంఘాలలో కూడా ముగ్గురు వ్యక్తులు ఒకటే అంటారండి. మీరు ఇది గ్రహించారో లేదు, వాళ్ళ పేర్లు నేను మాట్లాడినప్పుడు క్రీస్తు సంఘాలలో కూడా ముగ్గురు వ్యక్తులు ఒక్కడే అనే నమ్మేటోళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. అసలు తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ముగ్గురు వ్యక్తులు వేరు వేరు అనకుండా మీరు బాప్తిసం పొంది మీరు దేవుని దగ్గరికి ఎట్లా పోతారు నాకు అసలు అర్థం కాదు. వాళ్ళ గురించి క్లారిటీ లేకుండా మీరు దేవుని దగ్గరికి ఎట్లా పోతారు? వాళ్ళ మనసులు అర్థం కాకుండా వాళ్ళ ముగ్గురు వేరు వేరు వ్యక్తులు, ముగ్గురు 3 కాలాల్లో పనిచేస్తున్నారు అనే అవగాహన లేకుండా మనం ఎలాగ మన దేవుని మనసు అర్థం చేసుకునేది, క్రీస్తు మనసు అర్థం చేసుకునేది, ఎలాగ దేవుని దగ్గరికి వెళ్తాం? మీరు అంత ఈజీగా కొట్టేసి ఉండొచ్చేమో. నాకు తెలిసి దేవుని మనసు అర్థం కాకుండా, యేసుప్రభు మనసు అర్థం కాకుండా, పరిశుద్ధాత్ముడి మనసు అర్థం కాకుండా మనం పరలోకం పోవండి. అది సాధ్యమేనా? వినుట వలన విశ్వాసం కలుగును అన్నాడు. యెహోవాను కూర్చున్న విశ్వాసం, ఆయన గురించి విని మన విశ్వాసం కలగాలి. మనకు యేసుప్రభు కూర్చున్న మాటలు విని విశ్వాసం కలగాలి. పరిశుద్ధాత్మ గురించిన మాటలు విని మనకు విశ్వాసం కలగాలి. ఏమిని మీకు విశ్వాసం కలిగింది? బాప్తిసం పొందారు. ఎలా అంటే మన భౌతికమైన ఆశీర్వాదాల కోసం మీరు బాప్తిసం పొందింది. భౌతికమైన ఆశీర్వాదాలు దేవుడు అందరికి ఇస్తున్నాడుగా. సూర్యుని అందరి మీద ఉదయింపజేస్తున్నాడుగా. వర్షం అందరి మీద కురిపిస్తున్నాడు కదా. ఏమంటే ఇప్పుడు సూర్యుడు సాతాను చేతిలో ఏమైనా ఉంటాడా? లేకపోతే వర్షం సాతాను చేతిలో ఏమైనా ఉంటుందా? ఇప్పుడు వర్షం సాతాను చేతిలో ఉంటే ఈమె నా మనిషి కాదు, ఈమె పొలంలో నేను కురిపించొద్దు, ఈమె పొలంలోనే కురిపించాలనుకుంటాడండి సాతాను. అనుకోడండి, ఈమె నా మనిషి కాదు, ఈమెకి నేను ఆశీర్వాదం లేను, ఈమెకి నేను ఆశీర్వాదాలు ఇస్తా అనుకుంటాడండి సాతాను. దేవుడు సూర్యుని కానీ చంద్రుని కానీ ఆకాశంలో ఉన్నాయి కానీ భూమి మీద ఉన్నాయి కానీ సాతాను వశం చేయలేదండి. ఆయన వశంలోనే ఉన్నాయి అన్నీ. పరిశుద్ధాత్ముడు అన్ని కాలంలో పనిచేసిండండి. పాత నిబంధనల కాలంలో పనిచేసిండు, యేసుప్రభు కాలంలో పనిచేసిండు, ఇప్పుడు పనిచేస్తున్నాడు. యెహోవా దేవుడు పాత నిబంధనల కాలంలో పనిచేసిండు, కొత్త నిబంధనల కాలంలో పనిచేసిండు, ఇప్పుడు దేవుడు సింహాసనం మీద కూర్చొని పరిపాలిస్తున్నాడు. ఇప్పుడు కూడా పనిచేస్తున్నాడు దేవుడు. యేసుప్రభు పాత నిబంధనల కాలంలో పనిచేసిండు, కొత్త నిబంధనల కాలంలో పనిచేసిండు, ఇప్పుడు యేసుప్రభు కూడా సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేస్తున్నాడు. అన్ని కాలంలో ముగ్గురు వ్యక్తులు పరిపాలన చేస్తున్నాడు. అది క్లారిటీ లేదు మనకు. అది మనం చూద్దాం, కొన్ని వచనాలు చూద్దాం. దేవుడు అన్ని కాలాల్లో పరిపాలన చేస్తున్నాడు, యేసుప్రభు అన్ని కాలాల్లో పరిపాలన చేస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు అన్ని కాలంలో పరిపాలన చేస్తున్నాడు. అది మనం చూద్దాం. పరిశుద్ధాత్ముడు అన్ని కాలంలో పని చేయుచుండెను.
ఒకటి సృష్టి నిర్మాణంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. సృష్టి నిర్మాణంలో పరిశుద్ధాత్ముడు పనిచేసిండు. రెండు, సాక్ష్యపు గూడారం నిర్మాణంలో పరిశుద్ధాత్ముడు పనిచేసిండు. అంటే సృష్టి నిర్మాణం అంటే అండి, ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూనే పోతా. సృష్టి నిర్మాణం అంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ఏందండి? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. అంటే ఇప్పుడు సృష్టి నిర్మాణంలో అంటండి ఫస్ట్ ఈ భూమి నిరాకారంగా ఉంది, శూన్యంగా ఉంది, జలముల పైన అల్లాడుతుంది. ఒక ఆకారం లేదు, ఒక భూమికి ఆకారం లేదు, ఒక జలానికి ఒక ఆకారం లేదు, ఏమీ లేదు. అప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంట? దేవుని ఆత్మ కింద ఉన్న జలముల పైన అల్లాడుతుందనంట. దేవుని ఆత్మ జలముల పైన కింద అల్లాడుతుందంట. అంటే సృష్టి ఆకారం లేనప్పుడు భూమి మీద దేవుడు చూసినప్పుడు కింద జలాలు ఉన్నాయన్నమాట. అంతేనండి, జలం ఉంది, ఆ జలముల పైన పరిశుద్ధాత్ముడు అల్లాడుతున్నానంటే ఇట 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 అల్లాడుతున్నాండి, ఊపిరాడక కొట్టుకుంటున్నాండి, అల్లాడుతున్నాను అనే మాట అంత అర్థమైంది. ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాడండి. భూమి ఆకారం తీసుకురావడానికి, ఈ సృష్టికి ఆకారం తీసుకురావడానికి సిద్ధంగా ఉండి పరిశుద్ధాత్ముడు. అంటే సృష్టి నిర్మాణంలో కూడా పరిశుద్ధాత్ముడు సిద్ధంగా ఉన్నాడు అన్నమాట. ఆయన ప్రమేయంతోనే సృష్టి నిర్మాణం అయింది. మానవుని తయారు చేసేటప్పుడు, మనిషిని తయారు చేసేటప్పుడు ఏమన్నాడమ్మా? వాళ్ళు ముగ్గురు డిస్కషన్ చేస్తారంట. మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేద్దాము. ముగ్గురు డిస్కషన్ చేసుకుంటారంట. ఎవరండి ఈయన? నాకు అర్థం కాదు. తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకటే ఆత్మ అంటాడు. ఈ ఆత్మ ఇటుపోయింది, ఈ ఆత్మ ఇటుపోయిందండి. సినిమాలో ఒక హీరో డూప్లికేట్ వచ్చి ఈయనతో మాట్లాడుతున్నట్టు, మళ్ళీ ఈ డూప్లికేట్ పోయి ఈయనతో మాట్లాడుతున్నట్టు. అంత పరిస్థితి అవసరం లేదండి దేవుడికి అంత పరిస్థితి. సీరియళ్ళల్లో తెలుసు కదండి, సీరియళ్ళల్లో సినిమాలలో ఈమె ఏదో ఆలోచిస్తుంటుంది, ఏమంటే ఈమెలో నుంచి ఒక ఆమె వస్తుంది. ఈమె చెప్పింది కూడా ఈమె నమ్మకపోతుంటే, ఈమె మంచి చెప్తుంటే ఇంకొక ఆమె బయటకు వెళ్తుంది, ఈమె చెడు చెప్తుంటుంది. ఎవరు మాటినాలో అర్థం కాక ఆమె మధ్యలో తర్జన భజన చేస్తుంటుంది. అంత అవసరం ఉందా యెహోవా దేవుడికి ఇట్లా చీల్చుకొని పోయి చేయడానికి? దేవుడికి ఒక ప్లాన్ ఉందండి, దేవునికి ఒక క్లారిటీ ఉందండి, వాళ్ళకు ఒక ఆలోచన ఉందండి. సృష్టి ప్రారంభం కాడి నుంచి రేపు అంతం వరకు కూడా ఒక ప్లానింగ్ ఉందండి. వాళ్ళ ముగ్గురు ప్లానింగ్ ఉంది. వాళ్ళ ముగ్గురు ప్లానింగ్ ప్రకారంగా దేవుడు సంకల్పిస్తాడు, దాన్ని యేసుప్రభు నెరవేరుస్తుంటాడు, పరిశుద్ధాత్ముడు అమలుపరుచుకుంటూ పోతుంటాడు అండి. అసలు ఆ ప్లానింగ్ మనం అర్థం చేసుకోవాలి. అసలుకి మనం అర్థం చేసుకోవాలి ఆ ప్లానింగ్. అసలుకి ఆ ప్లానింగ్ మనకు అర్థం కాకుండా ఒక అధ్యాయం చదువుతాం వెళ్ళిపోతాం, ఒక అధ్యాయం చదువుకుంటూ వెళ్ళిపోతాం. అసలు దేవుడు ప్లానింగ్ ఏంటి? సృష్టి కాడి నుంచి ఎండింగ్ వరకు ఏంటిది ఆయన ప్లానింగ్? ఆయన ప్లాన్లో, దేవుని ప్లాన్లో యేసుప్రభు ఏం చేస్తుండు, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తుండు, అసలు వీళ్ళ ప్లాన్ ఏంది? ఆ ప్లానింగ్ అర్థం చేసుకుంటే బైబిల్ ఈజీగా అర్థమవుతుంది. సాక్ష్యపు సృష్టి నిర్మాణంలో. రెండు, సాక్ష్యపు గూడారం నిర్మాణంలో. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చిన తర్వాత సీనాయి పర్వతం దగ్గరకు వస్తారండి. అప్పుడు మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు నాకు ఒక సాక్ష్యపు గూడారం నిర్మింపమని చెప్పినప్పుడు, ఆ సాక్ష్యపు గూడార నిర్మాణంలో దేవుని మందసం కానీ లేకపోతే ఏముంటాయమ్మా, దేవుని మందిరంలో ఏముంటాయమ్మా, సాక్ష్యపు గూడారంలో ఏముంటాయమ్మా, ఆవరణం, ఆ వాటిలలో ఉండే పరికరాల గురించి చెప్పండి. అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటుందమ్మా? అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటుంది? దేవుని మందసం. పరిశుద్ధ స్థలంలో ఏముంటాయి? పరిశుద్ధ స్థలంలో ఏముంటాయి? సన్నిధి రొట్టెల బల్ల, దీపవృక్షం, ధూపవేదిక. ఆవరణంలో ఏముంటాయి?
గంగాలం, బలిపీఠం అవి ఉంటాయండి. పరలోకంలో దేవుడు ఉన్న ప్లేసు, లేకపోతే దేవుడు ఉన్న స్ట్రాటజీ ఎట్టుంటుందో, లేకపోతే దేవుడు ఇల్లు ఎట్టుంటుందో భూమి మీద కూడా సాక్ష్యం గుడారం అలాగ ప్లానింగ్ ఇచ్చినండి మోషేకి. అది అర్థం కావాలండి మనకు. అది ఎప్పుడు అర్థమవుతుందంటే పరలోకంలో యోహానికి ఆత్మవశుడై పైకి వెళ్ళినప్పుడు చూపించినప్పుడు ఆ సీన్ అర్థమైతే, ఓహో సాక్ష్యం గుడారం ఉన్నట్టే ఉందిగా, అట్నే ఏర్పాటు చేసిందిగా, అట్నే ఉంది, పరలోకం కూడా ఇట్నే ఉందిగా, పరలోకానికి పోలి సాక్ష్యం గుడారం ఉన్నట్టు ఉండగా అనిపిస్తుంది. పరలోకానికి పోలి ఉన్న మరొక దేవుని మందిరం ఏంటి చెప్పండి భూమి మీద? క్రీస్తు. అలాగండి. సాక్ష్య గుడారం నిర్మాణంలో మనసం తయారు చేయాలి, ధూపవేదిక తయారు చేయాలి, బలిపీఠం తయారు చేయాలి, లేకపోతే దీపవృక్షం తయారు చేయాలి, అది సన్నిధి రొట్టె బల్ల తయారు చేయాలి, మనసం మోసుకుపోవడానికి ప్లాన్ చేయాలి, మనసం ముట్టుకోకుండా మోతకర్రలు ఉండాలి, దాన్ని ఎంత కొలత పెట్టాలో, ఏ కర్ర పెట్టి చేయాలి. ఏమండి, నేనంటే కార్పెంటర్ పని చేస్తున్నా, నేను ఒక గురువు దగ్గర పోయి పని నేర్చుకుని వచ్చిన. ఆయన దగ్గర ఒక 2 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాల్లో పనిచేసి నేను ఆ పని నేర్చుకొని ఇలా సొంతం పెట్టుకొని పని చేస్తున్నా. నేను ఏ గురు కాడ చేయకుండా పోయి నన్ను సెల్ రిపేర్ చేయమంటే నేను ఏం చేయాలి? సెల్ మూత తీసి ఆయన అంటారుగా స్పీకర్ పోయి నుంచి వచ్చి నాకు ఇచ్చిన నాకు సపోజ్గా సెల్లో నేను పోయి సెల్ షాప్లో పోయి కూర్చున్నా, ఆ కౌంటర్లో సారీ కొద్దిగా సెల్ స్పీకర్ పోయిందంటుంది బాగా చేయాలంటే ఏదో మూత మాత్రం ఎట్లా తీసినా స్పీకర్ వేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను దాన్ని ఏమంటారండి సొల్యూషన్ పెట్టి మొత్తం ఏడపడ్డా నొక్కేస్తే నేను చేసిన దానికి తెలిసినట్టు చేసిన దానికి ఎంత ఉంటుంది? నాకు ఆ పని గురించి అవగాహన లేనప్పుడు నేనేం పని చేస్తా? సాక్ష్యపు గుడార నిర్మాణంలో బెస్లేల్ అనే వ్యక్తికి అసలు పని గురించి అవగాహన లేదు. ఆ పని ఎట్ట చేయాలో తెలియదు, ఆ మనసు ఎట్ట చేయాలో తెలియదు. జస్ట్ ప్లానింగ్ మాత్రం మోషకి చెప్పిండు, మోషే ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఈయన మాత్రం చేయాలి. ఎలా? అసలు దాని గురించి అవగాహన లేనప్పుడు నువ్వు నాకు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా నా బుర్రకే కదా. పరిశుద్ధాత్ముడు సహాయం చేసిందండి. బెస్లేల్లో పరిశుద్ధాత్ముడు ఉండి మోషే చెప్తున్న మాటలు గ్రహించి మందసం, దీపవృక్షం, సన్నిధి రొట్టెల బల్ల, బలిపీఠం, గంగాలం ఇవన్నీ తయారు చేసిందండి. ఎవరి సాయి? బెస్లేలు సొంత తెలివితోడా? పరిశుద్ధాత్ముడు సహాయం చేసిండు. సృష్టి నిర్మాణంలో ఉన్న పరిశుద్ధాత్ముడే సాక్ష్యపు గుడారం, అంటే మన మోషే కాలంలో సాక్ష్యపు గుడారం నిర్మాణంలో అక్కడ ఉన్న ఐటెం తయారు చేయడానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేసిండు. అంటే ఇప్పుడు సృష్టి నిర్మాణంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? సాక్ష్యపు గుడారం నిర్మాణం తయారు చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? మరి పరిశుద్ధాత్ముడు లేని కాలంలో పితరుల కాలంలో ఉన్నాడు, ధర్మశాస్త్రాల కాలంలో ఉన్నాడు. జస్ట్ మనం ఒక్కొక్కటి చూస్తున్నాం. ఇంక చాలా ఉన్నాయి పితరుల కాలంలో, చాలా సందర్భాలు ఉన్నాయి పరిశుద్ధాత్ముడు పనిచేసిన విషయాలు. ధర్మశాస్త్ర కాలంలో పరిశుద్ధాత్ముడు చేసిన పని విషయాలు జస్ట్ మనం ఒకటి చూసాం అంతే. దీనికి వచనం నిర్గమకాండంలో 35, 30 3 వచనాలలో ఉంటుంది. సృష్టి ఇంకొంత మనం చదువుకున్నాం కాబట్టి దాని గురించి తర్వాత మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. తర్వాతగా వచనం తీసి బెస్లేలు ఆత్మతో నింపబడినట్టుగా మనకు అక్కడ ఉంటుంది అన్నమాట. అన్ని కాలములలో లేఖనములు వ్రాయించినను. పేతురు రాసిన 2వ పత్రిక 1:20 ఏముందో తెలుసండి? ఎవరికైనా కంఠస్థం ఉందండి? ఇది పేతురు రాసిన మొదటి పత్రిక 1:20-21 కంఠస్థం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుకొనగా, లేఖనములో ఏ ప్రవచనమునో పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికింది. రైట్. ఈ లేఖనాలు రాసిన వ్యక్తులు ఎవరంటే రాసిన వాళ్ళు పరిశుద్ధాత్మ మూలంగా రాశారు. వాళ్ళంతా బైబుల్ని 66 పుస్తకాలను ఎంతమంది రాశారండి? 40 మంది రాశారు. 40 మంది ఇక్కడ కూర్చున్నా కానీ
ఏక మనసుతో రాయగలరండి? 40 మంది కానీ ఇక్కడ కూర్చొని 40 మంది ఇక్కడ కూర్చొని ఏక మనసుతో రాయగలరా? ఎవరు రాయించారు వాళ్ళతోటి? మనుషుల ఊహను బట్టి ఉచ్చను బట్టి లేఖనాలు ఏర్పడలేదు, పరిశుద్ధాత్మ వలన అవి ఏర్పడ్డాయి అన్నమాట. న్యాయాధిపతి కాలంలో పరిశుద్ధాత్ముడు పనిచేసిందండి. న్యాయాధిపతి గ్రంథం 3వ అధ్యాయము 5:11లో, 6వ అధ్యాయము 33, 34లో, 11 అధ్యాయము 29లో, 14వ అధ్యాయము 5, 6, 19లో, 15వ అధ్యాయం 14లో, ఇలాగా న్యాయాధిపతులు పరిపాలించిన కాలంలో ప్రతి న్యాయాధిపతితో పరిశుద్ధాత్ముడు పనిచేసిండు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అంటే ఈ గిద్యోను కాలంలో, సాంసోన్ కాలంలో, ఇలాగా ఒత్నియేలు కాలంలో, యెఫ్తా కాలంలో ఎంతమంది న్యాయాధిపతులు అండి? బ్రదరు ఎలీషా గారు, న్యాయాధిపతులు ఎంతమంది అండి? ఏంటండి? రాసుకున్నావా? 15 మందా? ఎంతమంది అండి? ఈమెమో 15 అంటుంది, ఆయన 13 అంటాడు, ఈమెమో 13 అంటారు. నీ దగ్గర ఉన్న బైబిల్లో 12 మంది ఉన్నారు, 15 మంది ఉన్నారు. మీ దగ్గర ఉన్న బైబిల్లో 13 మంది ఉన్నారు. న్యాయాధిపతుల పేర్లు చెప్పండి. న్యాయాధిపతుల పేర్లు కంఠస్థ ఉంది ఎవరికన్నా? ఓతియేలా, ఒత్నియేలు, ఒత్నియేలు. చూసి చెప్తున్నావు, చెప్పనీలే. ఒత్నియేలు. నువ్వు చదువు, మాకు గట్టి చదువుతున్నావు. ఈ ఒక లేదు ఇప్పుడు. షంగరు, దెబోరా, పదిహేను మంది న్యాయపతులు వచ్చారండి. మాకు బైబిల్ ట్రైనింగ్లో ఈ 15 మంది న్యాయాధిపతుల పేర్లు కంఠస్థం చేసి చెప్పాలండి. 12 మంది అపోస్తుల పేర్లు కంఠస్థం చేసి చెప్పాలండి. 12 మంది ఇశ్రాయేల్ పేర్లు ఉంటారని 12 మంది కుమారులు వాళ్ళ పేర్లు కంఠస్థం చేసి చెప్పాలండి. చాలా బేసిక్ అండి, అది కామన్గా తెలవాలి. ఆదాము కాడి నుంచి ప్రకటన గ్రంథం అపోస్తులైన యోహాను వరకు వాళ్ళందరి పేర్లు తెలిసి ఉండాలి. అబ్రాహాం పేరు, శారా పేరు, యాకోబు పేరు, యాకోబు భార్యల పేరు, యాకోబు పిల్లల పేర్లు, న్యాయాధిపతుల పేర్లు, రాజుల పేర్లు 19-20 మంది రాజులు. వీలైతే వాళ్ళకి కూడా కంఠస్థం చేసి చెప్పగలిగేంత స్టామినా ఉండాలండి. ఈ మనకు తెలవకపోతే ఇదే తర్జన భజన పడిపోతాం. అపోస్తులు ఎంతమంది అండి? 12 మంది అపోస్తులు. ఇంకెవరైనా ఉన్నారండి అపోస్తులు? దానికి అపోస్తులు అనే మాటకు అర్థమైందని అడగలేదండి నేను. అపోస్తులు ఎంతమంది? 12 మంది. యేసుప్రభు ఏర్పరచుకున్న ఎంతమంది అపోస్తులు అండి? యేసుప్రభు ఏర్పరచుకున్న అపోస్తులు ఎంతమంది? మరి 12 మంది అని చెప్పండి. దాంట్లో కూడా కన్ఫ్యూజనా? ఇంకొక ఆయన ఉంటాడండి ఎక్స్ట్రా. 13 అండి. ఇంకొక ఆయన ఎక్స్ట్రా ఉండండి. పౌలు, అపోస్తులైన పౌలు. మొత్తం 13 అండి.
యేసుప్రభు ఏర్పరచుకుంది మాత్రం అంటే యేసుప్రభు శరీరధారికి ఏర్పరచుకున్నది మాత్రం శరీరధారి ఉన్నప్పుడు మాత్రం 12 మంది అపొస్తలులు అండి. ఆ తర్వాత యేసుప్రభు ఆహారం పై సింహాసనం మీద కూర్చున్న తర్వాత మళ్ళీ పౌలును అన్యజనుల కోసం పౌలును ఎన్నుకున్నాడండి. 12 మంది అపొస్తలుల పేర్లు టక్క 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 ఎవరు చెప్పగలరండి? 12 మంది అపొస్తలుల పేర్లు టక్క టక్క చెప్పాలి. అక్కడ మొత్తం చూసి మా అపొస్తలుల కార్యంలో ఉన్న అపొస్తలుల కార్యంలో కింద ఉంటుంది కదండి, మొత్తం అవన్నీ చూసి చెప్పేస్తుందండి. అవి మనం కంఠస్థం చేయాలి. కామన్గా మనం కంఠస్థం చేయాలి. ఏంటంటే మనకంటే సీనియర్లు ఎవరైనా వచ్చారనుకోండి, ఏదో అపొస్తలుల పేర్లు వెళ్ళింది అనుకోండి, మాకు భయం వేసేదండి. ఎవరైనా జాషు గారి మీటింగ్కి వెళ్ళినప్పుడు ఎవరైనా మీటింగ్లో కూర్చున్నాం కదా, ఎవరిని లేపుతారో అర్థం కాదండి. 12 మంది అపొస్తలుల పేర్లు చెప్పబోయే బాబు అంటాడండి. సరేనమ్మా, నేను ఏమంటానంటే ఇప్పుడు ఎవరిని లేపుతారో తెలియదు, ఇప్పుడు మేము ఆయన దగ్గర ట్రైనింగ్ చేసినాం. ఇప్పుడు నువ్వు లేచి జాషువా లేచి 12 మంది అపొస్తలుల పేరు చెప్పాలని నేను చెప్పలేదు అనుకో, ఎవరికి అవమానం అండి? ఆయనకి అవమానం. నా దగ్గర ట్రైనింగ్ చేసిన వ్యక్తి 12 మంది అపొస్తలుల పేరు తెలియదా? అంటే మనం ఏం చేస్తామంటే మనం కంఠస్థం చేయాల్సిన అవసరం లేదు, మనం బుక్ చూసి చెప్దాం, అవతలని అడుగుతాం ప్రశ్న, మనకేం అవసరం అనుకుంటామని మనం కూడా కంఠస్థం చేయాలండి. అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకోవాలండి 12 మంది అపొస్తలుల పేర్లు, ఇశ్రాయేలు 12 గోత్రాల పేరు, న్యాయాధిపతుల 15 మంది పేర్లు, అబ్రహాం ఇస్సాకు పేరు, హేబెల్ పేరు, కయీన్ పేరు. ఒక్కొక్క వ్యక్తి చరిత్ర కూడా మనం చూడకుండా చెప్పగలిగేంత స్టామినా ఉండాలి. రైట్. ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకున్నా, న్యాయాధిపతులతో ఎగ్జాంపుల్గా సాంసోన్ గురించి చెప్తాను నేను. సాంసోన్ ఏం చేస్తారంటే ఏదో ఒక ప్రాంతంలో ఒక అమ్మాయిని ఇష్టపడతాడండి. ఏ ఊరండి అది? తిమ్నాథ్ ఏరియాలో ఒక అమ్మాయిని ఇష్టపడతాడు. తల్లిదండ్రుల కానించి ఆ అమ్మాయి కోసం పోతుంటే దానిలో ఒక సింహం అడ్డం వస్తుందండి. ఆ సింహం అడ్డం వస్తే ఆ సింహాన్ని తన 2 చేతులతో చీల్చేసి చంపేసి వెళ్ళిపోతాడండి. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఆ సింహం కళేబేరాల్లో తేనె పుట్టిందంట. ఆ తేనె తినుకుంటూ పోయేదంట. మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు ఆ సింహం మీద ఆ సింహంలో తేనె పుట్టింది దాన్ని ఒక పొడుపు కథ సెట్ చేసి అది పొడుపు కథ వాళ్ళకి వేసిందండి. వాళ్ళ వల్ల కాలేక ఆ స్త్రీ వచ్చి సాంసోని మంచిగా దువ్వి దానికేందో అర్థం తెలుసుకొని అలాగా సాంసోన్ అయిపోయిందండి. సాంసోను సింహోని చీల్చేశాడంటండి. అంత బలం ఆడుతుంది సాంసోన్కి. ఏడుందమ్మా మర్చిన చదవండి ఒకసారి అన్నమాట. న్యాయాధిపతి గ్రంథం 14వ అధ్యాయమా 15వ అధ్యాయమా? 14:5 అంట. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహం అంట బొబ్బరించుతూ అంట తన ఎదుటికి వచ్చిందంట. దేవుని ఆత్మ, యెహోవా ఆత్మ, క్రీస్తు ఆత్మ అతన్ని ప్రేరేపింపగా మేకపిల్లని చీల్చినట్టు ఈజీగా పరిశుద్ధాత్మతో ఆత్మబలంతో సింహాన్ని చీల్చేసినట్టు, మేకత్వం చీల్చేసినట్టు ఆయన వచ్చింది పరిశుద్ధాత్మ వల్ల. నాలో పరిశుద్ధాత్మ ఉందని చెప్పి సింహానికి ఎదురుకుపోవద్దండి. ఇప్పుడు జూ పార్క్లో ఒక ఆయన ఏదో సింహంతోనంట ఏదో జాలిగా నుండి సెల్ఫీ తీసుకుంటున్నాడు అంట అండి. ఏదో కాలో చెయ్యి పట్టిందంట, లాగేసింది, కొరికేసింది కదా అండి. ఏలా కాలట్టుంది అంటే ఇప్పుడు సపోజ్గా మనకంటే బలవంతులు వస్తే మనమే కొట్టలేం. నాలుగు పరిశుద్ధాత్మలు నేను కొడతానంటే అదే ఎలాంటిదంటే ఫూలిష్ ఫెలో. సాంసోను పరిశుద్ధాత్మ వల్ల ఆ సింహాన్ని చీల్చేసిండు. అంటే పరిశుద్ధాత్ముడు సాంసోన్ కాలంలో న్యాయపతుల కాలంలో పనిచేస్తుండు. గిద్యోనుతో కానీ యెఫ్తాతో కానీ మిద్యానులతో యుద్ధం చేసినప్పుడు గిద్యోను వాళ్ళ మీద జయం కలగడం, యెఫ్తాకి జయం కలగడం,
అలాగా న్యాయపతుల కాలంలో కూడా పరిశుద్ధాత్ముడు పనిచేశారు. అందరి గురించి మనం చూడట్లే. రాజుల కాలంలో కూడా పరిశుద్ధాత్ముడు పనిచేసిందండి. మొదటి సమయంలో 10:6, 11:6, 16:14. మీరు తీయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు తెలిసిన పదమే కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సౌలు అనే వ్యక్తి బెన్యామీను గోత్రికుడు. బెన్యామీను గోత్రం 12 గోత్రాలలో ఎన్నో స్థానం వాళ్ళది? 12 దాంట్లలో ఎన్నో స్థానం? బెన్యామీను చివరి ఏనండి. దేవుడు మొట్టమొదటిసారిగా ఇశ్రాయేలు ప్రజలు రాజు కావాలని కోరుకున్నప్పుడు ఆ చివరి కనిష్ఠుడైన బెన్యామీను గోత్రంలో సౌలును ఎన్నుకున్నాడండి. సౌలు అంటే వీళ్ళందరూ కూర్చుని అనుకోండి, సౌలు కూర్చుంటాడంటే మీ అందరికంటే ఎక్కువ ఉండే, అది భుజాలు ఎక్కువ ఉండే, నిలబడితే అతను భుజాలు ఎక్కువ ఉండే, అంత హైట్ ఉంటాడంట, బలంగా ఉంటాడంట, సుందరుడు కూడా అంట. అతను రాజు అయ్యేటప్పటికి చాలా బుద్ధిమంతుడు. అతను సమయంలో వచ్చి అతని ఇంటికి పిలిపించి అతనికి ఆహారం ఏర్పాటు చేసి, దేవుడు నేను అభిషేకించమన్నాడు, 12 గోత్రాల మీద ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టబోతున్నాడు అని చెప్పి ఆ తైలంతో అతన్ని అభిషేకించినప్పుడు తిరిగి పోయే దారిలో అతను పరిశుద్ధాత్మను పొందుకొని ఫిలిస్తీన్లు ఎవరు వస్తే వాళ్ళ మీద యుద్ధం చేసి గెలుస్తారండి ఆయన. ఆ తర్వాత సౌలు పాపం చేసినప్పుడు దేవుడు దావీదుని అభిషేకించిన తర్వాత సౌలు నుంచి పరిశుద్ధాత్మ పోయి దురాత్మ వచ్చినట్టు మనం లేఖనాల్లో చదువుతాం. అవునమ్మా? పరిశుద్ధాత్మలో అతనిలో నుంచి పోయి దురాత్మ అతనిలోకి వచ్చినట్టు దేవుడు దావీదుని ఎన్నుకున్నట్టు మనం చూస్తాం. అంటే రాజుల కాలంలో కూడా పరిశుద్ధాత్ముడు పనిచేసిండు, రాజులతో నుండి పనిచేసిండు. 6వది బాప్తిసం ఇచ్చి యోహాను జనన విషయంలో. బాప్తిసం ఇచ్చు యోహాను జనన విషయంలో ఒక్కసారి ఆ మాట చదవనమ్మా. జననం దేవుడు ప్రభు దృష్టికి అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను. చాలా అంతవరకు తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడే, పరిశుద్ధాత్మతో నిండుకున్నాడు అనమాట. అంటే ఇప్పుడు నాకు ఒకసారి తల్లి గర్భంలో మొదలుకొని పరిశుద్ధాత్మను నిండుకున్నవాడు అంటే ఎలా? ఒకసారి నాకు సామాన్యంగా అర్థమయ్యేటట్టు చెప్పండి. నాకు అర్థం కాలేదు. తల్లి గర్భంలో మొదలుకొని పరిశుద్ధాత్మను నిండినవాడే అని అన్నారు కదండి. అంటే దానికి కొద్దిగా నాకు అర్థమయ్యే భాషలో చెప్పండి. ఒక్క మాటలతో కాదమ్మా, తల్లి గర్భంలో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మను పొందుకున్నాడు అనే మాట, ఆ మాట చదివితే మనకు అర్థమవుతుంది. అది ఎలా సాధ్యం? అసలు పరిశుద్ధాత్మ యోహాను రావడానికి కారణం ఏంటి? యేసు ప్రభు వచ్చే ముందు ఒక దూతను పంపించాడు. సపోజ్గా రాజు ఏం చేస్తుందంటే, రాజు ఒక సంస్థానాధిపతి ఉంటుందండి. ఇటు 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 మంత్రులు వీళ్ళంతా కూర్చుంటారు, రాజు సింహాసనం మీద కూర్చుంటాడు. రాజు కోసం జనాలు వెయిట్ చేస్తుంటారు, రాజు పక్కన చాలామంది కూర్చుంటారు. రాజు వస్తున్నాడన్న సంగతి ఒక వార్తాహరుడు అంటారు ఆయన, రాజు వస్తున్నాడు అనుకుంటా తెలియజేస్తారండి ముందు. వార్తాహరుడు అంటే మనకు అత్య తెలుగు భాషలు అంటే యేసుప్రభు మార్గాన్ని సరళం చేయడానికి, యేసుప్రభు వస్తున్నాడనే సంగతి తెలియజేయడానికి ముందే తల్లి గర్భంలోనే పరిశుద్ధాత్మతో నిండుకున్న వ్యక్తి యోహాను. యేసుప్రభు ఎలాగ మరియమ్మ గర్భంలో
పరిశుద్ధాత్మ వలన ఎలాగా వచ్చాడో అదే పోలికలతోటి యోహాను వచ్చిన వ్యక్తి అండి. పుట్టుకతోటే అదే. ఆ తర్వాత యేసుప్రభు జనన విషయంలో యేసుప్రభు జననంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడండి. యేసుప్రభు జననంలో పరిశుద్ధాత్ముడు మత్తయి సువార్త 1:18 ఏమంటాడంటే ఆయన జనన విధానం ఎట్లనగా చదవమ్మా. ఏసేపు ముందు మత్తయి చదువుదాం తర్వాత. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యేసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారు లైంగిక సంబంధాల కలమునుపు పరిశుద్ధాత్మ వలన గర్భవతి ధరించింది. అంటే భర్త ప్రేమతో గర్భం ధరించలేవా, పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించిందని అంటే యేసుప్రభు మరియమ్మ పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది అనే మాటని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? యేసుప్రభు పరిశుద్ధాత్మ వలన యేసేపుకు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు అనే మాట బైబిల్ సంబోధిస్తుంది. పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయ్యాను అనే మాట ఉంటుంది. ఎట్లా అనుకోవాలి? పరిశుద్ధాత్మ వలన గర్భవతి అంటే ఎట్లా అనుకోవాలి? పరిశుద్ధాత్ముడు జనం విషయంలో సహాయం చేసిండు. ఎలా సహాయం చేసిండు? మరియమ్మకు ఎలా సహాయం చేసిండు? దేవుడికి ఎలా పనిచేసిండు? ఎలాగా? అది నాకు ప్రాక్టికల్గా చూపించండి. పరలోకంలో యెహోవా దేవుడు ఉన్నాడు, యేసుప్రభు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. భూలోకంలో ఒక ఇంట్లో మరియమ్మ ఉంది. దేవుడు సంకల్పించిండు యేసుప్రభుని తీసుకొచ్చి మరియమ్మ గర్భంలో పెట్టాలి. యేసుప్రభుని తీసుకొచ్చి మరియమ్మ గర్భంలో పెట్టాలి. పరిశుద్ధాత్ముడు యేసుప్రభుని తీసుకొచ్చి మరియమ్మ గర్భంలో ఉంచుతారనమాట. అది మిరాకిల్. మన కంటికి అవపడదు, మరియమ్మ కూడా తెలియదు. ఒకసారి దూత ఆమెకు ప్రత్యక్షమైన మాట ఎక్కడ ఉందో చూడండమ్మా. మరియమ్మకు దూత ప్రత్యక్షమైన మాట ఎక్కడ ఉందో చూడండి. కొద్ది ముందుకు రండి. ఇంకా అలా కాదు, ఫస్ట్ ఇంకా మరియా అంటాడు కదండి. ఇంకా కొద్ది ముందుకు ఏమైనా ఉందా? మళ్ళీ కొద్దిగా ముందుకు నువ్వు చదివిన దాకంటే ముందు ఒక వచనం ముందు ఏమైనా ఉందా? ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏంటి అని ఆలోచించుకొనిచుండగా దూత మరియా భయపడకు, దేవుని వలన నువ్వు కృప పొందావు. ఇదిగో నీవు గర్భం ధరించి. ఒక మాటకి ఈడొక మాట అడుగుతాను నేను, ఒక మాట మెన్షన్ చేస్తాను. దేవుని వల్ల నువ్వు కృప పొందావు. ఏంటమ్మా కృపది? కృప అన్న మాట కదా. కృప అన్న మాటకు అర్థం ఏంటంటే అర్హత లేదు, నీకు అర్హత పొందావు. విన్నారమ్మా ఎప్పుడన్నా కృప అనే మాటకు అర్థం విన్నారా? అదే మాట. కృప అనే మాటకి అర్థం ఏంటంటే అర్హత లేని మనకు అర్హత ఇచ్చాడు. కానీ అన్ని సందర్భాలలో అదే పదం తీసుకోకూడదు. కొన్ని సందర్భాలలో అక్కడ సందర్భాన్ని బట్టి కృపను తీసుకోవాలి మనం. ఇప్పుడు ఇక్కడ మరియకు అర్హత ఉందా లేదా అనేది ఒక పక్కన పెడితే దేవుని వలన నువ్వు కృప పొందావు. ఏంటంటే ఆ కృప యేసుప్రభుని యేసుప్రభు కనే అర్హత ఆమె పొందింది. ఇక్కడ యేసుప్రభు కనే అర్హత ఆమె పొందింది. ఇప్పుడు చదివేసి
తొందరపడి ఈ శుభవచనం ఏమిటో ఆ. అని ఆలోచించుకొనుచుండగా ఆ. దూత దూత మరియా ఆ. భయపడకుము, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి, దేవుని వల్ల నువ్వు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆ, ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. రైట్. ఇప్పుడు ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, దూత వచ్చి చెప్పిన టయానికి గర్భంలో యేసుప్రభు ఉన్నాడా లేడా? పరిశుద్ధాత్ముడు దూత మరియమ్మ గర్భంలో యేసుప్రభు మరియమ్మ గర్భంలో పరిశుద్ధాత్ముడు యేసుప్రభును ఉంచముందు చెప్పిందా, ఉంచిన తర్వాత చెప్పిందా? గర్భం ధరించి అంటే అప్పటికి రాలేదమ్మా యేసుప్రభు మరియమ్మ గర్భంలోకి రాలే. ఎవరు వచ్చిందన్నారు? వచ్చిందంటున్నావమ్మా? ముందే చెప్పి ఏమని? నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు పేరు పెడతావు. మరి కృప పొందుతుంది అనే మాటకు అర్థం ఏంటండి? అది 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 సెంటెన్స్ కంప్లీట్ అయిందన్నా, కంప్లీట్ అవుతుందని చెప్పిందా? పొందింది అంటే అయిపోయింది. పొందితివి అని పొందబోతున్నావు అంటే అది పెద్ద డౌట్ కదమ్మా ఇప్పుడు మనకు. దాని ఇప్పుడు పెద్ద విషయం గడిపి అడిగినా నేను ఏం చెప్పడండి. ఎగ్జాంపుల్గా కొర్నేలు ఉంది అనుకుందాం. కొర్నేలు సాయంత్రం పూట ఏం చేసిండో, ఆయన ఇంట్లో ఒక స్విమ్మింగ్ పూల్ పక్కన టేబుల్ వేసుకొని కూర్చొని ఏదో రాసుకుంటున్నాండి. దూత ప్రత్యక్షమేనండి. దూత ప్రత్యక్షం ఏమన్నాడంటే, నీ ధర్మకార్యాలు యెహోవా సన్నిధి చేరిని, నువ్వు పోయి సిమోను పిలిపించుకో అన్నాడండి. చేరిన తర్వాత మాట్లాడిండా, చేర ముందుకే మాట్లాడిండా? చేరి ఆల్రెడీ మరి ఇక్కడ నేను ఏమనుకుంటున్నా అంటే, ఇప్పుడు పరిశుద్ధాత్మ ఈ మరియమ్మ గర్భంలోకి వచ్చిందా? మత్తయి సువార్తలో ఏం చదివారమ్మా? యేసుక్రీస్తు జననమితం ఎట్లనగా ఆ, ఆయన తల్లి అయిన మరియ యేసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత ఆ, వారేకము కాక మునుపు ఆ. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేది. అప్పుడు ఆ తర్వాత ఎప్పుడు వచ్చి దూత మాట్లాడిందండి అక్కడ అవతడి? అమ్మో, దీనివల్ల నేను టైం మొత్తం వేస్ట్ చేసుకోలేను. ఒకసారి మీరు అది క్లియర్ చేసుకోండి. తర్వాతకి నేను చెప్తా, తర్వాతకి దానికి తేడా చేసుకోండి, ఎందుకంటే టైం వేస్ట్ అయిపోతుంది. నాకు ఆకలి అవుతుందండి, మీకు ఆకలి కావట్లే. సరేనా? యేసుప్రభుతో మీకు ఇది అర్థమైంది కదండి. దేవుడు సంకల్పించాడు, ఆత్మ ద్వారా పరిశుద్ధాత్ముడు తీసుకొచ్చి మరియమ్మ గర్భంలో పెట్టాడు. యేసుప్రభు జనన విషయంలో కూడా పరిశుద్ధాత్ముడు సహాయం చేశాడు. ఎవరికి సాధ్యమండి? అక్కడ ఉన్నాయని ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం పరిశుద్ధాత్ముడు. మరియమ్మ కూడా గమనించలే. కృప పొందింది, అది సెంటెన్స్ కంప్లీట్ అయింది. అలాగా కొద్ది నిదానంగా చదువుతుంటే, ఒక్కొక్క అక్షరం చదువుతుంటే మనకు కొద్దిగా అర్థమవుతుందండి. దాన్ని ఒక టాపిక్ చేసుకోవచ్చు, ఒక ప్రసంగం చేసుకోవచ్చు. అలాగే ఇంకోటి 8 అపోస్తులతో పరిశుద్ధాత్ముడు అండి. అపోస్తులతో పరిశుద్ధాత్ముడు. అపోస్తులు పెంతెకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మను పొందుకోరు కదండి. పెంతెకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మను పొందుకోరు. నేటి క్రైస్తవులు అంటే 9 రోమా 8:4 నేటి క్రైస్తవులతో పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడండి. 8:14 ఒక వచనం తీయమ్మా. 8:14 అపోస్తులతో పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే పెంతెకోస్తు పండుగ దినాన ఒక మేడ గదిలో కూర్చున్నప్పుడు బలమైన గాలి, ఒక గాలి వచ్చింది. ఆ గాలి వాళ్ళు ఉన్న గదిలోకి వెళ్ళింది. అంటే ఇప్పుడు మనం దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నాం అంటే మనం. నేటి కాలం క్రైస్తవులు బాప్తిసం పొందిన తర్వాత మనకు పరిశుద్ధాత్మ అనే ఒక వరం ఇవ్వబడుతుంది.
ఈరోజు మనం పరిశుద్ధాత్మ వరంతో మనం దేవుని కుమారులుగా పిలువబడుతున్నాం. మనం పరిశుద్ధాత్మ మనలో ఉంది కాబట్టి మనం దేవుని కుమారులుగా పిలువబడుతున్నాం. అంటే ఇప్పుడు నేను ఏమంటున్నానంటే పరిశుద్ధాత్ముడు ఏ ఒక్క కాలంలో పనిచేయలేదండి. పాత నిబంధనల కాలం పనిచేశాడు, కొత్త నిబంధనల కాలం పనిచేశాడు, నేటి కాలంలో పనిచేస్తున్నాడు. అట్లా కూడా కాదండి. ప్రతి వ్యక్తిగా ఆదం కాలం సృష్టి నిర్మాణం పనిచేసిండు, ఆదం కాలంలో పనిచేసిండు, హేబెల్ కాలంలో పనిచేసిండు, అబ్రహాం కాలంలో పనిచేసిండు, నోహ కాలంలో పనిచేసిండు, మోషే కాలంలో పనిచేసిండు, అపొస్తలుల కాలంలో పనిచేసిండు, ఇంకెవరు ఉన్నారో వాళ్ళ కాలంలో కూడా పనిచేసిండు. అందరికీ ఒక్కొక్క రీతిగా పరిశుద్ధాత్మను సహాయం చేసుకుంటూ వస్తుంది. అదొక ప్లానింగ్. అయ్యా నేను యేసుప్రభు పైకి వచ్చిన దాకా నేను రెస్ట్ తీసుకుంటానులే, పరిశుద్ధాత్ముడు నువ్వు వచ్చిన తర్వాత నేను వస్తానులే. ఎవరు ఎప్పుడు యేసుప్రభు కూడా నోహో కాలంలో పనిచేశారు కదండి. యేసుప్రభు నోహో కాలంలో సువార్త ప్రకటించిందండి. అన్ని కాలంలో యెహోవా దేవుడు సంకల్పిస్తాడు, యేసుప్రభు నెరవేరుస్తాడు, పరిశుద్ధాత్ముడు అమలుపరుస్తాడండి. అన్ని కాలంలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు అన్నదానికి మనకి ఇది. మధ్యాహ్నం తర్వాత 1:30 అవుతుంది, 2:30 లేదా 2:45 కూర్చుందాం. ఆ తర్వాత నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే యేసుప్రభుతో పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేసిండు, అసలు యేసుప్రభుతో పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేసిండు. యేసుప్రభు జన విషయంలో చూసినాం. యేసుప్రభు 33.5 సంవత్సరాలలో యేసుప్రభుతో ఎలా పనిచేసిండు. ఆ తర్వాత అపొస్తలులతో పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేసిండు, అపొస్తలులతో పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేసిండు. ఆ తర్వాత ఆదిమ క్రైస్తవులు ఉంటారండి. అపొస్తలుల తర్వాత ఉన్న వాళ్ళు మొదటి 100 శతాబ్దంలో ఉన్న క్రైస్తవులని ఆదిమ క్రైస్తవులు ఉంటారు. ఆదిమ క్రైస్తవులతో పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేసిండు, నేటి క్రైస్తవులతో పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేస్తున్నాడు అనేది మన మధ్యాహ్నం తర్వాత చూద్దాం. ఇది కాదు పాఠం అండి. ఇప్పుడు వచ్చేది మొత్తం పాఠము సరిపోదు అనుకుంటున్నా, నా టైం సరిపోదు అనుకుంటున్నా. ఆయన వరకు చెప్పుకుందాం. బ్రేక్ తీసుకుందాం. బ్రదరు ఉదయ్ గారు వచ్చి ఈ వాక్య ముగింపు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత భోజనం చేసి వీలైతే ఎంత తొందరగా కూర్చుందాం ప్రయత్నం చేస్తే అంత తొందరగా కూర్చుందాం. అందరు కొందనాలు రాండి. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చేరి వచ్చిన సంఘస్థులందరికీ మన ప్రభువును మన రక్షకుడైన క్రీస్తు యేసు నామముల వందనములు శుభములు తెలియచేసుకుంటున్నాను. సమయము మనము 11ంటికి కదా స్టార్ట్ చేసింది వాక్యం. 11 అయింది. 11 వేసుకుందాము. 11 నుంచి ఇప్పుడు 1:30 అంటే 2.5 గంటలు వాక్యం ధ్యానించుకున్నాం. అందుకే ప్రసంగి గ్రంథంలో ఉంటుంది, సత్యం అనేది అంత ఈజీగా దొరికేది కాదు. సత్యాన్ని ఎవరు అన్వేషించరు. ఎంతసేపు భక్తి ముసుగుల్లో కళ్ళు మూసుకొని పోతున్నటువంటి క్రైస్తవ్యాన్ని మనం చూసాం. కానీ సత్యాన్ని తెలుసుకుందాము, వెలికి తీద్దాము అనే ఆలోచన ఎవరికీ ఉండదు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 24వ వచనంలో అనుకుంటా, సత్యమనున్నది బహు దూరముగాను లోతుగాను ఉన్నది, దానిని పరిశీలన చేయగలిగిన వాడెవడు. ఒకవేళ పరిశీలన కనుక చేయగలిగితే ఎన్నో ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమంటారు, ఇన్వెస్ట్మెంట్ పరిశీలనకు పెట్టుబడి చాలా ఉండాలి. ఏంది? ఓపిక, సమయము, శ్రద్ధ, ఇంకా ధనము కూడా వెచ్చించాలి. అలా వెచ్చిస్తేనే నీకు దొరికేది సత్యం. లేదంటే అంత ఈజీ ఆషామాషిక సత్యము దొరకదు. ఇప్పుడు మనము 2.5 గంటలు వాక్యాన్ని ధ్యానించాం. దేని గురించి? బైబిల్లో ఉన్న అనేక అంశాల గురించా? ఒక్కటే ఒక అంశం, పరిశుద్ధాత్మని గురించి. మరి అయిపోయిందా? మళ్ళా భోజనం తర్వాత మళ్ళా కూర్చోవాలి, మళ్ళా ధ్యానించాలి. మీరు సరే స్థానిక సంఘమునకు, కొండ్రపల్లిలో ఉన్న స్థానిక సంఘమునకు కానీ ఇక్కడ ట్రైనింగ్ చేసిన వారికి కానీ ఒక పరిశుద్ధాత్మని గురించి అవగాహన ఉండొచ్చు. ఎందుకంటే మనం ఎక్కువగా చర్చించుకోలేదు. కానీ ఇప్పుడు ఇతర ఎవరికైనా సరే ఈ క్లాస్ విన్న తర్వాత మీకు ఏదైనా డౌట్లు ఉంటే, ఎందుకు ఇప్పుడు మనం వచ్చింది బోధ కాదు వినడానికి. ఇదేం వినడానికి వచ్చాము? పాఠం విన్నప్పుడు ఏం కలుగుతుంది? మనకి డౌట్స్ అనేవి వస్తాయి. ఈ పాఠం అంతా అయిపోయిన తర్వాత మీకు ఏ డౌట్లున్నా బ్రదర్ని అడగొచ్చు, వారు మీకు సమాధానం ఇస్తారు. ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడైన మా దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సకల ఆశీస్సులకు కారణభూతుడవగు మా దేవ, మా రక్షక, నీ యొక్క పరిశుద్ధమైన, ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామమునకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. ఇదిగో నాయన, ఈ దినాన నీ దాసుడైన జాషువా గారి ద్వారా నీవు ఏర్పాటు చేసినటువంటి ఈ బైబిల్ తరగతిని బట్టి నిన్ను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. ఇదిగో నాయన, ఈ తరగతి ద్వారా మేము అనేకమైన అంశములను తెలుసుకొని నాయన సత్యమునందు స్థిరపడుటకు, సత్యమును కొనసాగించుటకు, నీ ప్రియ పిల్లలుగా నీ మనస్సు నెరిగి ఈ లోకంలో జీవించుటకు కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. విన్నవారు కేవలం వినువారు మాత్రమై ఉండక విన్న ప్రతి మాటను తమ హృదయంలో పదిలపరుచుకొని నాయన తమ జీవితంలో ఆత్మ ఫలములు పొందుకుంటూ ఆత్మీయంగా ఎదుగున్నట్లు కృప చూపించండి తండ్రి. ఇదిగో నాయన, మరి ఇప్పటి వరకు ఆత్మీయ ఆహారంతో మీ సంతృప్తి చెంది బలము నొందాము. ఇక భౌతికమైన ఆహారము తినబోచుండగా సిద్ధపాటు చేసినటువంటి నాయన హస్తములను మరి వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి నాయన నీ సేవలో ఇంకను ఇలాంటి తరగతులు అనేకములు జరుగుటకు నీ దాసుని మరియు స్థానిక సంఘాన్ని కూడా పురికొలిపి నడిపించుమని, సమస్తమును కూడా నీ ఆధీనంలో ఉంచుకొని ఆది నుంచి అంతం వరకు నాయన నీకు మహిమకరంగా జరిగించి మహిమ పొందుమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థనా మనవులను కృతజ్ఞతాపూర్వకంగా సమర్పిస్తూ వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రార్థించిన సహోదరులకి వందనాలండి. ఓ చిన్న మాట. చివర కూర్చున్నామా మా అమ్మమ్మ, మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ. ఆమెకు 4 ఆడపిల్లలండి. మా అమ్మ 2వ గామ, 3వ గామ పాపం మన చనిపోయిందండి. ఆమె కొద్దిగా ఆరోగ్యం బాగాలేక చనిపోయింది. ఆమెకు ఆ దిగులు ఎక్కువ పెట్టుకుంది. ఆ దిగులు ఎక్కువ పెట్టుకొని హార్ట్ కొద్దిగా స్పీడ్ కొట్టుకుంటుంది. ఆమె కొద్దిగా ఆదరణ కలిగేటట్టు మీరు ప్రార్థన చేయండి. ఈరోజు మనకు భోజనం ఏర్పాటు చేసింది కూడా ఆమెనండి. ఆమె కూతురు పాపం పోయిన బాధలో కొద్దిగా స్థానిక సంఘానికి భోజనం ఏర్పాటు చేసింది. కొద్దిగా ఆమె మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. అందరికీ